ఈ సాయంకాల సమయంలో స్త్రీలమైన మేము బలహీనులమైనప్పటికీ ప్రభువా తండ్రి, మరి మేమున్న చోటునే వాక్యం వినడానికి మీరు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా. మీరు రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, దేవాది దేవుడవైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నందదగిన నామం గల దేవుడవు, అన్ని నామముల కంటే పైనామం గల దేవుడవు నైనా. మీకు స్తోత్రములు. మీ నామం పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామం గల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. అత్యంత కృపయు జాలియు కనికరం గల దేవుడవు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. ఈ సాయంకాల సమయంన మరి ప్రభా తండ్రి ప్రేయర్ వారియర్స్ ఈ జూమ్ లో చేరి ప్రభా తండ్రి మీ నామాన్ని గణపరచుటకు, మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. లోకంలో ధనవంతులు, ఐశ్వర్యవంతులు, భూస్వాములు లేకపోలేదు. వారికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మిక్కిలి అల్పులమైన మాకిచ్చి ప్రభా తండ్రి ఇలాగ మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినారు. ఇదంతా కేవలం మీ ఉచితమైన కృప అని చెప్పి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కూడికను మీరు దీవించండి నాయన. ఆది నుంచి అంతం వరకు మీ చిత్తానుసారంగా క్రమంగా జరిగించమని వేడుకుంటున్నాం. వింటున్నాం మేము మేలు క్షేమము పొందులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. కృప చూపండి మా ప్రభువా, సహాయం చేయని తండ్రి. నడిపించే మీ దాసరాలనైతేనేమి, పాట పాడబోయే మీ దాసరాలనైతేనేమి, వాక్యం చెప్పే మీ దాసరాలనైతేనేమి మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం నాయన. ఈ సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరు ప్రభా మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మరి ప్రభా ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ ను దూరపరచండి తండ్రి. వింటున్న మేము కూడా మరి ప్రభా తండ్రి మరి మ్యూట్ లో పెట్టుకొని శ్రద్ధగా విన్న వాక్యాన్ని విడిచిపెట్టు వారం కాక మా జీవితాలకు అన్వయింప చేసుకొని వాక్యానుసారంగా జీవించటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృప చూపండి నాయన, సహాయం చేయండి. ముందున్న సమయాన్ని చేరువచ్చిన మీ బిడలమైన మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తములకు అప్పచెప్పుకుంటుండగా మీ కుడిక ద్వారా మీరు మహిమ పొందండి, మాకు మేలు క్షేమం దయచేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మనవులు మా ప్రభువును మీ ప్రియమైన కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలక్క. మరి ప్రార్థన చేసిన సిస్టర్ వందనాలు. వందనాలక్క. ఇప్పుడు సిస్టర్ అనిత ఒక పాట పాడి వినిపిస్తారు. అనిత ఉన్నారా? ఉన్నా పాడతానమ్మా. పాడు. కూడి వచ్చిన విశ్వాసులకు స్త్రీలకు వందనాలు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కేజీ ఆంటీకి వందనాలు. నాకు పాట పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి కేజీ ఆంటీకి మరొకసారి దేవుని నామం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్ను స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపు
నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది నీ భాగ్యము, ఇది నీ భాగ్యము, ఇది నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరిచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చెరదీసితివే. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చెరదీసితివే. ఇది ధన్యత, ధన్యత, ఇది నా ధన్యత. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజోవాసుల శాశ్వతము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోవాసుల శాశ్వతము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన శాలెము నగరిలో నిన్ను చూచి తరింతునే. తేజోమయమైన శాలెము నగరిలో నిన్ను చూసి తరింతునే. ఇది దర్శనమా, ఇది దర్శనమా, ఇది నా దర్శనము, ఇది నా దర్శనము. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. వందనాలక్క, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. చక్కగా పాట పాడి దేవుణ్ణి మహిమపరిచినటువంటి మరి అనితకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. నిజమే, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన సాక్షిగా ప్రకటించాలనే కోరుకుంటున్నాడు. అంతేకాదు, అబ్బాయి ఎంత ధన్యత భాగ్యం మనకి. మనము నిరుత్సాహంలో ఉన్నప్పుడు దేవుడు ఉత్తేజపరుస్తూనే ఉంటాడు మనల్ని. మరి మన కొరకు జీవ కిరీటం ఉంది, మరి తేజవాసుల స్వాస్థ్యం మనం అనుభవిస్తామంట.
ఈ లోకంలో ఒక దర్శనం, ఒక నిరీక్షణ కలిగి జీవించే ప్రజలం మనం. నిజంగా దేవుడిచ్చిన ఈ భాగ్యం తలుచుకుంటే అసలు అర్హత యోగ్యత లేని మనకా దేవుడు ఇంత భాగ్యం ఇచ్చిందని మన హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోతుంది కదా. మరి చక్కటి అర్థాన్ని పాటలు పాడినందుకు అనితకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మరి అక్క. దేవుడు మనతో ఏం మాట్లాడతారో వినడానికి మరి జ్యోతి నెహమ్య గారు ఉన్నారు. మరి కెజి అక్క అమ్మగారు మరి పరిచయం చేస్తారు జ్యోతి గారి గురించి. అక్క కెజి అక్క. ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పడానికి మన కొరకు నియమించబడిన సోదరి జ్యోతి నెహమ్య. జ్యోతి నెహమ్య ఇటీవలే అనంతపూర్లో ఎల్బీ నగర్ సంఘంలో భార్యాభర్తలు ఇద్దరు దేవుని సేవకులుగా నియమించబడి ఉన్నారు. దేవుని చిత్తమును బట్టి మరి అక్కడ ప్రజల మధ్య దేవుని సేవిస్తూ గత 2 వారాల నుంచి దేవుని పనిలో వాళ్ళకి అక్కడ హెల్ప్ చేస్తున్నారు. అనంతపూర్లో ఉన్న గాస్పుర్ హాల్లో ఉన్న వారందరికీ కూడా జ్యోతి నెహమ్య ఇద్దరు పరిచయమే. అట్లాకు వారి సొంత వృత్తి నెహమ్య చేసుకుంటూ తన సొంత పని చేసుకుంటూ అలాగే దేవుని సేవా పిలుపుని కూడా భారాన్ని కలిగి ఉండి సేవ చేయడానికి ఇష్టపడి ప్రార్థనాపూర్వకంగా ఇద్దరు భార్యాభర్తలు సిద్ధపడి ఆ సంఘంలో వాడబడుతున్నారు. బాధ్యత వహించి పని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇంకా దేవుని యొక్క స్వరమును వింటున్న వారు దేవుని కొరకు వాడబడుతున్న బిడ్డలు. వారికి 2 పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకు ముందే ఒకసారి సాక్ష్యం చెప్పి మన యొక్క జూమ్ లో చాలా పెద్ద సాక్ష్యం తనది. ఆ తర్వాత మెసేజ్ కూడా చెప్పారు. గాస్పుల్ హాల్ స్థానిక సంఘంలో కూడా ఒకసారి స్త్రీల మీటింగ్ లో వాక్యం చెప్పారు. ఎవరిదో మాటలు వినిపిస్తున్నాయైనా మ్యూట్ లో ఉంచుకోండి. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని సోదరి జ్యోతికి అప్పగిస్తున్నాం. ఎవరో మ్యూట్ లో లేరు, మ్యూట్ లో పెట్టుకున్నా. చాలా మంది అన్మ్యూట్ చేసుకున్నారు. అందరూ కూడా మ్యూట్ లోకి వెళ్ళిపోవచ్చు. 6-7 మంది అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లోకి వెళ్ళిపోమ్మా. 100 రూపాయలు 90. దయచేసి అందరు మీట్లో ఉండి మరి దేవుడు మనతో ఏం మాట్లాడతారో కనిపెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అమృతవల్లి, అరుణాదేవి, ఎస్టర్ ఉమా, సరళ కొటారి మ్యూట్లోకి వెళ్తే మంచిదానా అందరూ. చిన్న కొట్టమంటే నువ్వు కోసేసేదా మళ్ళా మీరే మ్యూట్ చేయండి అక్క అందరినీ. మీరు కోహోస్ట్ కదా, మ్యూట్ చేయొచ్చు చూడండి. షమీమక్క ఆ పొద్దు కొట్టేసి బాగా మంచిది కొట్టిండు. కూరే బాగా కొట్టిండు. ఈ పిల్లడు అంతా ఎన్ని ఏమ కొడుతున్నాడు, అది రెక్క పెట్టాడు. జ్యోతి సిస్టర్ ఉన్నారా? ఉన్నానక్క. సమయం మీకు ఇవ్వబడింది. సరేండి. జ్యోతి స్టార్ట్ చేయమ్మా. అలాగే అమ్మా. వినిపిస్తుంది అన్నమాట. బాగా వినిపిస్తుంది. సరే సరే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో
ఎస్ఆర్ ప్రేయర్ గ్రూప్ లో ఉంటున్న మరి సిస్టర్స్ అందరికీ ఇక్కడ మరి ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అక్క చెప్పినట్లుగా వాక్యానికి వెళ్ళక ముందు నేను ఇక్కడ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను ప్రభు పేరట. మరి అక్క చెప్పిన రీతిగా ఎల్బీ కాలనీ పరిచర్య మరి మేము ఎప్పుడు కూడా భార్య భర్తలుగా ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా మంచి విశ్వాసులుగా ఉండాలి అనుకున్నామే తప్ప ఎప్పుడు బోధకులుగా వాక్యాలు చెప్పి మంచి సేవకులుగా గొప్పవారిగా అందరికంటే ఉండాలని మేము ఎప్పుడు కూడా అనుకోలేదండి. కానీ మరి ఆ దేవుడు ప్రణాళిక ఏంటో మాకు తెలియదు. అక్కోళ్ళు అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేవారు ఎల్బీ కాలనీ మమ్మల్ని. అయితే మరి దేవుడు వాళ్ళ నుండి ఇచ్చిన అవకాశాన్ని మేము అది దేవుడే ఇస్తున్నాడు పెద్దల్లో ఉండి అనుకుని గ్రహించి నా భర్త నేను అప్పుడప్పుడు వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ ఒక పాస్టర్ అన్న మార్క్ అన్న ఉండేవారు. అయితే మేము కూడా తన కొరకు ప్రార్థన చేస్తాం. అయ్యా అతనే ఉండాలి, ముందు నుంచి ఆ బిడ్డే నడిపిస్తున్నాడు కదా, మనమేం అంత గొప్ప ఏం కాదులేని మేము మామూలుగానే వెళ్తున్నాం. కానీ అతని గురించి మేము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడి చిత్తం ఏంటో నాకు తెలియదు, తన తన లేడని మరి అక్కలు కూడా కనిపెట్టినప్పుడు మీరు మరి గుర్తు చేశారు దేవుడు అని అక్క చెప్పింది. అయితే అక్కకి దేవుడు మమ్మల్ని గుర్తు చేసాడు. దానికంటే ముందు మాకు కూడా కొన్ని సూచనలు దేవుడు ఇచ్చాడు అనమాట. అక్క తెల్లారి ఫోన్ చేస్తుంది అనుకోండి, ఆ నైట్ మరి దేవుడు కొత్త వస్త్రాలని నాకు చూపించారు. ఈ వస్త్రాలు వేసుకుని మీరు పనికి వెళ్ళాలి అని. ఆ వస్త్రాలు చక్కగా ఉన్నాయి, తెల్లటి వస్త్రాల పైన రెడ్గా పువ్వులు ఉన్నాయి వాటి మీద. ఆ తెల్లటి వస్త్రాల మీద చక్కటి రెడ్ బట్టలు పువ్వులు చక్కగా అందంగా బట్టలు చాలా బాగున్నాయి. మరి ఈ పని వేసుకుని పనికి మీరు పనికి వెళ్ళాలంటే నాకు అనిపించింది, అయ్యా ఇవి చాలా కొత్తగా ఉన్నాయి కదా బట్టలు, నాయన ఇంత మంచి బట్టలు వేసుకుని పని చేస్తారు, పనికి వేసుకెళ్ళేది పాత బట్టలు కదా, ఏంటి ఇంత కొత్త బట్టలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఏంటి నాయన ఈ వస్త్రాలు చూపించావు ఏంటి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు వంటగదిలో వెంటనే అక్కోళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మా ఆయన ఎత్తి వందర్లాంటి అన్నప్పుడు ఇట్లా చెప్పారు, మీరిద్దరు రండి మాట్లాడాలి అని పిలిచినప్పుడు నేను ఈ కలభావం ఏమై ఉంటుందని ఆలోచించినప్పుడు మరి అక్కోళ్ళు ఫోన్ చేయటం జరిగింది. మరి వస్త్రాలు అంటే 2 రకాలుగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వస్త్రం అంటే మరి రక్షణ అనే వస్త్రం ఉంది, నీతి అనే వస్త్రం ఉంది. అలా దేనికైనా అది మనకి అవసరమై ఉంది కనుక దేవుడు దాన్ని ధరింప చేయాలనుకున్నాడు అని నాకు మరి అలా జరిగింది. నా భర్తకి ఎలా జరిగిందంటే 2 రోజులు బట్టి నా భర్తని వేరే వ్యక్తి మాకు తెలుసు, పాస్టర్ గారు జాన్ అన్నని, పెడ్రింగ్ సార్ అన్న తమ్ముడు, ఆయన మాకు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇతను కాబోయే పాస్టర్ గారు అవుతాడు అన్నాడు. లేదయ్యా మేము విశ్వాసులుగా ఉన్నాం, కాబోయే పాస్టర్ గారు అవటం ఏంటి, మేమిద్దరం విశ్వాసులమేనయ్యా అని. లేదు లేదు అతడు కాబోయే పాస్టర్ అవబోతున్నాడమ్మా, అవుతాడు అన్నాడు. అయితే 2 రోజులు బట్టి ఆయన అలాగే పిలుస్తా ఉన్నాడు నా భర్తని. అయితే ఆయన ఇదేంటి నన్ను పాస్టర్ గారు అంటున్నారు, మనం ఏం బోధకులు మేం కాదు, విశ్వాసులుగా మనం ఉన్నాం, అలా పిలువబడడానికి మనం అర్హులు మేం కాదన్నట్లుగా మేము ఉన్నాం. కానీ మరి దేవుడి ఉద్దేశం అయితే మరి ఆయన ప్రణాళికల ప్రకారమే దాన్ని జరిగించాడు. మనం రూపాల బట్టి కాదు, అందచందాలు బట్టి కాదు, చూడటానికి బాగానే ఉన్నారు నెహెమి జ్యోతి పర్వాలేదులే అనుకునేది కాదు. కానీ దేవుడు ఆత్మానుసారంగా అది మాకు మరి అప్పగించాడు. మరి ఒక మనిషి నుండి మనకి బాధ్యత ఇచ్చాడంటే అది దేవుడు ప్రణాళికనే మనం భావించుకోవాలి. అలా మేము కూడా భావించుకుని వెళ్ళటం జరిగింది. మరి ఇలా మరి మీరు చేయండి అన్నప్పుడు చాలా మందికి ఆలోచన ఉంటది కదా, మీరు సేవకులు ఏంటి కొత్తగా వస్తున్నారు దేవుని మందిరానికి, దేవుని మందిరం నడిపించటం అంటే ఎన్నో అర్హతలు ఉండాలి కదా అని ఆలోచన చాలా మందికి ఉంటది. కానీ ఆ ఆలోచన ప్రకారం నాకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యా మరి నిలబెడుతున్నావు, మాకైతే కొద్ది గొప్పే వాక్యం తెలుసు కానీ బైబిల్ అంతా చదివిన వాళ్ళం కాదు, మరి లోతైన అనుభవం కూడా చాలా పెద్దవాళ్ళకి మరి బాగా బలంగా వాక్యం చెప్పే వారికి ఉంటుంది అనుభవం, కానీ మనం అంత అనుభవస్తులం కాదు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఒక మాట గుర్తు చేశారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో పేతురు గారిని అంటాడు కదా యేసు ప్రభు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావంటే అవును ప్రభు అన్నప్పుడు
అయితే నా గొర్రెలు మేపు అని ఆ మాటలో పరమార్థం నాకు తెలియజేస్తారు దేవుడు. ఎందుకంటే అనుభవం అనుభవం అనేది బల్లగుద్దు వాక్యాలు చెప్పటం కాదు, కానీ మొట్టమొదటిగా కావాల్సింది ప్రేమే. సంఘానికి కావాల్సింది ప్రేమే. ఆ ప్రేమ చాలదా అన్నట్లుగా దేవుడు ఆ మాటను బయలుపరిచినప్పుడు నా మనసు చాలా ధైర్యం పడింది. ఎందుకంటే అయ్యా మరి ఎందుకు మేము భార్య భర్తలు ఎంతో తెలుసుకోవాలి నీ బిడ్డలకు చెప్పాలంటే, కానీ ఏదో కొద్ది గొప్పే తెలిసిన వాళ్ళమి అని ఎవరైనా అనుకుంటారు కదా, వీళ్ళకి అనుభవం లేదన్నప్పుడు మరి మనం ఏ సమాధానం చెప్పలేం కదా అన్నప్పుడు దేవుడు ఆ మాటను గుర్తు చేస్తాడు. ఎందుకంటే మరి యోహాను కుమారుడు అయిన సీమోను కూడా దేవుణ్ణి వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అంటే, దేవుని ప్రేమించేవాడు మాత్రమే సంఘాన్ని కూడా ప్రేమించగలుగుతారనే ఒక భావం దాంట్లో నాకు అర్థమైంది. అయితే మరి అనుభవాలతో పని లేదు, మనకు తెలిసిందే మనం చెప్పి సంఘాన్ని ప్రేమించుకుంటూ పోవాలనేది నాకు దేవుడు గుర్తు చేశాడు. కనుక సరేనండి, మరి దేవుడు మాకు అప్పచెప్పే దాన్ని బట్టి మరి ఎంతో బాధ్యతతో కూడింది సంఘం అంటే. ఏదో వెళ్ళాము వచ్చినట్లు అని ఉండటం అనేది అది కాదు. కాబట్టి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకం మనవి చేస్తున్నాను. సరే, వాక్యంలోకి వెళ్దాం. మరి వాక్యం ఏంటంటే, గాస్పల్ చర్చిలో ఒకసారి నాకు వాక్యం అవకాశం ఇచ్చినప్పుడు ఏం చెప్పాలన్నప్పుడు దేవుడు అప్పుడు కుంటుతనం గురించి బోధించమని నాకు దేవుడు చెప్పాడు. నాకైతే చదువు లేదు, కానీ వాక్యం ఏదన్నా బోధించాలన్నప్పుడు దేవుడు నా జ్ఞాపకం తీసుకొస్తారు. ఫలానా వాక్యం చెప్పని జ్ఞాపకం తీసుకొచ్చినప్పుడు నేను దాన్ని ఎతికి పట్టుకుని ఆ వాక్యాన్ని నేను బోధించడం జరుగుతుంది అనమాట. అయితే నేను వాక్యం తెలుసుకోలేను, ఎందుకంటే ఆత్మానుసారంగా దేవుడు నాకు చూపిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే నాకు అర్థం అవదండి. ఎందుకంటే మీరు మరి నాకంటే గొప్పవాళ్ళే, ఎందుకంటే గాస్పల్ చర్చిలో చాలా వరకు అందరు సిస్టర్స్ కూడా చదువుకున్న వాళ్ళే, కానీ నాకు చదువు లేదు. కానీ దేవుడు గ్రహింపాను అనమాట. అంటే నాకు ఆయన నడిపించేవాడు ఆయన, కాబట్టి నాకు ఆలోచన ఆయన చెప్తాడు. నేను చదివి చెప్పాలంటే నాకు రాదు, కానీ ఆయన నాకు ఆత్మానుసరమైన ఆలోచన ఇస్తే నేను బోధించగలుగుతాను. ఆ తలాంతును మాత్రమే దేవుడు నాకు ఇచ్చాడు. అయితే అప్పుడు కుంటుతనం గురించి చెప్పమన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ దినాల్లో ఎక్కువగా కుటుంబాల్లో సాతాన్ని ఎదిరించలేని వారుగా ఉంటున్నారని, మరి దావీదు గొలియత్ గురించి కూడా నాకు జ్ఞాపకం తెచ్చారు. అయితే 2 వాక్యాలు చెప్పడానికి అప్పుడు అవకాశం ఉండదు, కనుక నేను కుంటుతనం గురించి పంచుకున్నాను. అయితే ఆ వాక్యాన్ని నేను ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చదవండి చదవండి. చదవండి ఇంకా. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టింది. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను చాలండి. ఇక్కడ చదువుకున్న వాక్యం బాగట్టి దేవుడు ఏం జ్ఞాపకం తెస్తున్నాడంటే, మొట్టమొదటిగా దేవుడు గొర్రెలకి మంచి కాపరి. అయితే ఈ లోకములో అందరికంటే ముందు ఆయన మంచి కాపరిగా మనకు కనిపిస్తున్నారు. కానీ ఆ మంచి కాపరి స్థానములోనే ఈ లోకంలో కొందరుగా మనం నిలబడుతున్నాం కనుక మనం కూడా మంచి కాపర్లుగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మన విషయాల్లో చాలా తేడాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని బట్టి మరి జీతగాడే అయితే గొర్రెలు తనవు కానందని ఇడిచిపెట్టి పారిపోతారని చెప్పాడు. అంతేకాకుండా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను. అయితే ఇక్కడ మంచి కాపరి మనకి ఈ భూమి మీద అయితే ఎవరు కనిపించరు, కానీ ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరంటే ఆయనే దావీదు మనకి యేసు ప్రభు రూపంలో మనకి ఆయన మంచి కాపరిగా కనిపిస్తున్నాడు. అయితే సమూయేలు మొదటి గ్రంథం 34వ వచనం 17వ వచనం 34వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ వచనం 34వ వచనం.
అధ్యాయం చెప్పండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ వచనం 34వ వచనం. 17వ అందుకు అధ్యాయం అందుకు 17వ దావీదు అధ్యాయం. సౌలుతో ఇట్లనెను. అదే కదమ్మా. మీ చదువు. మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పాను. అందుకు సౌలు ఓకే థ్యాంక్స్. మ్యూట్ లో ఉన్నారు చూడమా. ఇక్కడ మనకి చదువుకున్న వాక్యం భాగం చదువుతూ ఉంటేనే చాలా మనకి ఎంత ధైర్యం కనిపిస్తుందంటే ఈ ధైర్యం అంతా అక్కడ ఎవరిది? దావీదుదండి. ఆయన ఏమంటున్నాడు? నీ దాసుడైన నేను తండ్రి యొక్క గొర్రెలు కాయిచుండగా ఏమంట సింహమయు ఎలుగుబంటియు మరి ఆ యొక్క గొర్రె పిల్లల్లో నుండి ఒకటి ఎత్తుకెళ్ళిపోతూ వస్తుంది. చూడండి, దావీదు కాస్తున్న గొర్రెలు ఎవరి అంట? తండ్రి యొక్క గొర్రెలు. చూడండి, ఆయన తండ్రి యొక్క గొర్రెలు కాయిచున్నాడు. మనం ఇక్కడ భూమి మీద కూడా మనం ఇక్కడ సంఘాన్ని కాసేటి వారిని ఏమంటారు? గొర్రెల్ని కాయ విశ్వాసులు గొర్రెలతో సమానం, గొర్రెల్ని చక్కగా మేపాలంటా ఉంటాం కదా. అట్లా ఇక్కడ అంటున్నాడు, నీ తండ్రి యొక్క గొర్రెలు నేను కాల్చుండగా. నా తండ్రి యొక్క గొర్రెలు. దావీదు సామాన్యుడు కాదండి, తండ్రి యొక్క గొర్రెలు కాతున్నాడు. అంతేకాకుండా కాసే దాంట్లో ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడుగా. మరి చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి చూస్తే అతడు జీతగాడిలాగా మనకు కనిపించట్లేదు. అతడు ఏదో పొద్దు వెళ్ళబుచ్చుకోవాలంటే వెళ్ళబుచ్చుకోవాలా అనేవాళ్ళు కొందరు ఉంటారు, కానీ ఇతడు అలా లేడు. ఒక బాధ్యత కలిగి ఉన్నాడు మంద పట్ల. మరి అతడు చాలా చక్కగా దానికి ఏ అపాయం వస్తాయినా గొర్రెలకి తన ప్రాణం పెట్టడానికైనా అతడు సిద్ధపడేవాడిగా ఉన్నాడు. నిజంగా ప్రాణం ఎవరు పెడతారండి? దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో దావీదు ఇక్కడ మనకి అర్థమవుతుంది. అందుకే దేవుడు అతని గొప్పతనాన్ని చూసే అతను రాజుగా చేయాలనుకున్నాడు. ఎందుకంటే సమూయేలు సౌలు గురించి దుఃఖించినప్పుడు ఏమన్నాడు? ఎందుకు నువ్వు సౌలు గురించి దుఃఖిస్తావు? నేను యెష్షయి కుమారుల్లో ఒకరిని కనుగొన్నాను అంటే ఏం చూస్తాయండి? ఇదే అతడు గొర్రెలు కాస్తుంటే ఒక గొర్రె పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడంటే, ఒక గొర్రె పిల్ల పోతూనే అంత ప్రాణం పెట్టి అంత ఫీల్ అవుతున్నాడంటే ఇతడు నా పిల్లల విషయంలో కూడా చక్కగానే పరిపాలన చేస్తాడు అని మనసు దేవునికి కలిగి ఉంటుందా లేదా? కలిగి ఉంటది. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా మనల్ని నమ్మాలంటే ఏదో ఒక బలమైన సాహసం మనం చేసింటేనే మనం దేవుడు నమ్ముతాడు. అట్లనే మరి బలమైన సాహసం చేసేటప్పుడు దేవుడు దావీదుని చూస్తాడు. అందుకే అప్పుడు ఆలోచన చేస్తాడు దావీదు గురించి ఆయన. ఎందుకంటే ఒక గొర్రె పిల్ల పోతే ఇంత ఫీల్ అయిపోతున్నాడే నా బిడ్డ అని. వాడు తప్పకుండా నా ప్రజల పట్ల తప్పకుండా అతడు పరిపాలన చేయగలుగుతాడని ఆలోచన చేశాడు. అయితే ఇక్కడ అంటున్నాడు అనమాట. అయితే సౌలుతో అంటున్నాడు. సౌలు ఏమంటున్నాడంటే ఆ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సు 32వ వచనం, ఆ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడే నేను వానితో పోట్లాడుదని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు,
వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అని. అంటే ఇక్కడ సౌలు దావీదు కంటే పెద్దవాడే, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదుకి, నీకు బలం చాలదు, నువ్వు ఎదిరించలేవు. చాలా మంది మరి సాహసం వారు చేయలేరు, చేసేవాళ్ళు కూడా చేయనివ్వరండి. ఈ లోకం ఇక్కడ మనం చాలా చోట్ల చూస్తుంటాం, వాళ్ళు మంచి పని చేసేవాళ్ళు కూడా చేయనివ్వరు. కానీ నిజంగా ఇక్కడ కూడా సౌలు అదే మాట చెప్తున్నాడు ఈ యొక్క దావీదు, నువ్వు అంత పోట్లాడలేవయ్యా, అతనికి యుద్ధం బాగా వచ్చు, నువ్వు బాలుడివి అంటావంటే అన్నప్పుడు దావీదు తన అనుభవం చెప్తున్నాడు అనమాట. ఏమని, అయ్యా నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాస్తున్నప్పుడు మరి దాంట్లో ఒక గొర్రె పిల్లని ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను ఇలాగ చేసాడు దేవుడు, నన్ను కాపాడాడు దేవుడు. ఎందుకంటే నిజంగా దావీదు ఎటు చూసుకున్న చిన్న వయసు, అతని ఆకారానికి చూస్తుంటే దావీదులో మనకి ఏమీ కనిపించినట్లుండదు. కానీ దావీదులో ఉన్నది ఏంటంటే అందరికంటే చిన్నవాడైనప్పటికీ అందరికంటే ప్రథమస్థానం ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దావీదు అన్నగారులు ఉన్నారు, సౌలు ఉన్నాడు, వాళ్ళు ఎవ్వరికి పట్టనది దావీదుకి ఎందుకు పట్టిందంటే దేవుని విషయంలో దావీదుకి మాత్రమే బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేల్ మీదకి వస్తున్నాడు, ఈ యొక్క ఇశ్రాయేలు కృంగిపోతున్నారు, వాళ్ళని నేను ఎలా అయినా మరి రక్షిస్తాను, వాళ్ళకుండి నిందని నేను తొలగిస్తాను అని వాళ్ళతో నేను పోట్లాడతాను అన్నాడు. ఎవరు? గొలియాతుతో. మరి గొలియాతుతో పోట్లాడటానికి ఎవరు ముందుకు రావటానికి ఇష్టపడలా. మరి దావీదు అన్నగారులు ఉన్నారు, మరి సౌలు ఉన్నాడు, ఎందుకని రాలేదంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క గొలియాతుని చూసి ఏమైందండి, భయపడ్డారు. ఎందుకంటే గొలియాతు అజయానుబాబుల్లాగా ఉన్నాడు కనుక వాళ్ళు భయపడ్డారు. కానీ దావీదు ఒక్కడే భయపడలా. కారణం ఏంటంటే అతడు దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. మరి దావీదు దేవుని బలముతో మాత్రమే ఎదిరించాలనుకున్నాడు, కానీ తన ఖండ బలం ఎప్పుడు కూడా ఆధారం చేసుకోలేదు. కానీ ఎప్పుడైనా మన జీవితాల్లో కూడా మరి ఇశ్రాయేల్ అందరూ కూడా గొలియాతుకి భయపడ్డారు. మనం ఎవరికి భయపడతామండి లోకంలో? సాతానుడికి భయపడతాం, అవునా కదా? ఎందుకంటే భర్తలకి ఎంత భయపడతామో తెలియదు, బంధువులకి ఎంత భయపడతామో తెలియదు, కానీ ఈ ప్రపంచం అంతా వణుకుతున్నది ఏంటంటే దేవునికి కాదు, సాతానికి. అలాగనే ఇశ్రాయేల్ అందరూ అక్కడ ఎవరిని చూసి భయపడుతున్నారు? గొలియాతును చూసి భయపడి పారిపోయే వాళ్ళు కూడా పారిపోతున్నారు. ఎందుకంటే అతడు ఆజానుబాబుల్లాగా చాలా భయంకరంగా, ఆ ఎత్తు హైటు కండలు చాలా భయంకరంగా అతడు ఉన్నాడు. యుద్ధ వస్త్రాలు గాని, అతడు పట్టుకుని డాలు గాని ఏమి చూసినా అక్కడ చాలా భయంకరంగా అతడు అజానుబాబుల్లాగా ఉన్నప్పటికి వీళ్ళు అమ్మో అతన్ని మనం జయించలేము అన్న ఇదిలోనే ఉన్నారు. కానీ ఎవరు ఎన్ననుకున్నా దావీదు మాత్రం జంకలేదు. కారణం ఏంటంటే దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు, దేవుని బలాన్ని అతను ఆధారం చేసుకున్నాడు, అతని కండ బలాన్ని ఆధారం చేసుకోలేదు. మన జీవితాల్లో కూడా ఎప్పుడైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం మరి మన సమస్యలు కావచ్చు, లేకపోతే పోరాటాలు కావచ్చు, అలాంటివి వచ్చినప్పుడు మనకేం కావాలండి? కండ బలమా? కాదు, ఆత్మబలం. కండ బలంతో ఎవరు కూడా జయించలేం, కానీ కావాల్సిన గుండు ధైర్యం, ఆత్మబలం. ఎందుకంటే గుండు ధైర్యం ఉండాలి దేనికైనా. చాలా మంది గుండు ధైర్యం ఉండదు, కానీ దావీదుకి గుండు ధైర్యం ఉందని మనకు చెప్పొచ్చు. ఎందుకంటే అతడు ఎంతో ధైర్యంతో ఉన్నాడు. మరి సౌలుకి ఎంత యుద్ధం వచ్చు, అన్నగారులకి, దావీదు అన్నగారులకి గాని. అయితే దావీదు గొర్రెలు కాస్తున్నప్పటికైనా ఎంత అనుభవాన్ని కలిగి ఉన్నాడు దేవుని పక్షాన. మరి మనం కూడా మనకి వాదాలు లేకపోయినా ఏమీ లేకపోయినా దేవునిలో ఏ అనుభవం కలిగి ఉంటున్నాం మనం. కానీ ఇక్కడ చూడండి, అందుకే అతను నేను పోట్లాడతాను, కానీ అక్కడ సౌలు అంటున్నాడు నువ్వు బాలుడు, నీకు బలం చాలదని అడ్డగిస్తా ఉంటే అతడు సర్లే ఇంత సౌలే ఇట్లా అన్నాడంటే మనము ఈ పాటి వరిమి అని అల్ప విశ్వాసం వచ్చేది మనలాంటి వాళ్ళకి. కానీ దావీదుకి రాల. అతడుకున్న మనస్తత్వం అంతా ఏం చేయాలి? గొలియాతుని గెలవాలి, గొలియాతుని చంపాలి. అతడుకున్నది శత్రువుని చంపాలనే మనస్తత్వం ఉంది. కానీ మనకి ఇక్కడ చాలా సార్లు అనిపిస్తుంది, ఏదన్నా మంచి పని చేసేటప్పుడు పెద్దోళ్ళు కదా అని ఆలోచన అడిగినప్పుడు వాళ్ళు మనకి ఇవ్వలేదు అనుకో, మనం ఏమనుకుంటామంటే అంత తెలిసిన సిస్టర్ ఏం మాట్లాడలేదంటే ఏం వద్దులే, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే ఒకవేళ ఏమో దాంట్లో మనం అది చేస్తే ఏమన్నా
మరి ఇబ్బంది ఉంటదని అక్కలు ఏమైనా మాట్లాడలేదులేమని అన్ని తెలుస్తున్న అంకుల్ ఆంటీలు ఏం మాట్లాడలేదంటే మనకెందుకు లేని వదిలేస్తాం మనమైతే. కానీ దావీదు అలా లేడు. దావీదుకుంట మనస్తత్వం ఏంటంటే ఏదైనా ఒకటి అనుకున్న తర్వాత దాన్ని మనం సాధించాలి అని. ఇప్పుడు చాలా మంది మరి అలా ఆటంకం వచ్చినప్పుడు ఏం చేస్తారు, సరేలే అంకుల్ వద్దన్నారు, సరే ఆంటీ వద్దందులు వద్దు, ఎందుకంటే ఆంటీని నేను ఇబ్బంది పెట్టలేను, అంకుల్ నేను ఇబ్బంది పెట్టలేను, ఇలా అనుకుంటాం మనం. కానీ దేవుడు అండి, దేవుడు ఫీల్ అయినా పర్వాలేదు అనుకుంటాం, కానీ మనుషులు మాత్రం ఫీల్ అవ్వకూడదు మనకి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మరి దావీదు దేవుని మనసును ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఈ యుద్ధం వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, నిలబడాలి అనుకున్నాడు. కానీ మనం అలా అనుకుంటామా? ఎవరైనా ఏమనంటే అంటే సరే నీ ఇష్టం, నిన్ను నేను ఇబ్బంది పెట్టలేను, నిన్ను నేను బాధ పెట్టలేను, ఎప్పుడు కూడా ఆ తీరులో మనం ఉంటాం. కానీ దేవుడు అలా కాదు, దావీదు అలా కాదు. దేవుణ్ణి సంతోష పెట్టాలని మనం కూడా దేవుణ్ణి సంతోషపరిచేటట్టు మనం ఉండాలి. కానీ అంకులు ఆంటీ లేకపోతే మన చుట్టూ ఉన్న పెద్దోళ్ళు, అక్క పెద్దది కదా అని అయితే నేను గౌరవించొద్దని చెప్పను, ప్రేమించొద్దని చెప్పను, కానీ దేవుని కంటే ఎక్కువ ఏది ఇక్కడ కాదు. కానీ మన దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనం ఆలోచించేసేటి వారిగా ఉండం. కానీ ఆ సిస్టర్స్ ఏమనుకుంటుందో, అయ్యో ఆమెను బాధ పెడితే నాకు చాలా బాధ అవుతుంది. అవును, మనుషుల గురించి అంత ఆలోచిస్తామే, కానీ మన కోసం ప్రాణం పెట్టి అంత త్యాగం చేసిన వాడి గురించి మనం ఏమి ఇక్కడ ఆలోచన చేయము. కానీ ఏమంటే మన వీక్నెస్ అలాంటిది, కానీ ఈ దావీదు వీక్నెస్ అలాంటిది కాదండి. ఎందుకంటే ఎందరు ఎలా ఉన్నా దావీదు మాత్రం నేను పోట్లాడతాను. ఎందుకంటే ఇశ్రాయేలు కృంగిపోతున్నారు అవి మనిషి నిమిత్తం, ఆ గొలియాతు నిమిత్తం, అందుకు నేను పోట్లాడతాను. ఎవరు బాధపడిన అవసరం లేదు, నేను పోట్లాడతాను. నిజమండి, ఎవరైనా అలా ముందుకు వచ్చేవారు. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం ముందుకు రాం, మనకెందుకు వచ్చిందని వెనక్కే ఉంటాం. మనకెందుకు వచ్చింది, తలకు దారిని పోయేది నెత్తికి రాసుకున్నట్లు మనకెందుకు వచ్చింది అని మనం అనుకుంటాం. కానీ దావీదు అలా అనుకోలేదు. ఇది నాదే, ఇది నాకు ఇక్కడ సంబంధం ఉంది అని వాళ్ళ కొరకు నేను పోట్లాడతాను, ఇశ్రాయేలు కుండి నింద తొలగిస్తాను. మన దేవుడి కూడా అంతే కదండి. మనకి ఎన్నో నిందలు ఉన్నాయి, మరి పాపం అనే నిందలు, రకరకాల నిందలు ఉన్నాయి. కానీ ఆయన మీద వేసుకుని మన కోసం మరి మరణించి మన నిందను తొలగించాడు. అయితే సమస్త జనుల కోసం ఆయన మరి మరణించి మన నిందని తొలగించాడు. అయితే దావీదైతే ఇశ్రాయేలు కొరకు అతడు ఇశ్రాయేల్ని విడిపించుట కొరకు అతడు గొలియాతుతో పోట్లాడు. గొలియాతు మనకు దేని సాదృశ్యంగా ఉన్నాడంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క గొలియాతు మరి ఫిలిస్తీన్లు ఏమంటున్నారు, మీరు మరి మీలో ఒకరిని నియమించుకోండి, మాలో మేము ఒకరిని నియమించుకుంటాం. అయితే ఎవరైతే చంపగలుగుతారో వాళ్ళు మాత్రమే స్వతంత్రులు కనుక మరి మీరు చంపగలిగితే మేము మీకు దాసులు అవుతాం, మేము చంపితే మీరు మాకు దాసులు అవ్వాలనే వారు నిబంధనగా చేసుకుంటారు. అప్పుడు మరి మీలో ఎవరికైతే బలం ఉందో వాళ్ళు ఏర్పరచుకోండి అన్నప్పుడు నిజానికి బలవంతులు ముందుకు వచ్చారండి, బలం లేనివాడు ముందుకు వచ్చాడు. బలవంతులు ఎవరు రాల. అయితే దావీదుకి మాత్రమే అవి వర్తించినాయి. అయితే అలా అన్నప్పుడు మరి దావీదు మరి తండ్రి అన్నలు యుద్ధంలో ఉంటే భోజనం తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడ ప్రారంభమవుతాడు ఫిలిస్తీయుడు, మరి దేవుణ్ణి మరి శపిస్తాడు. అప్పుడు దావీదు కోపం వస్తుంది. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు యెహోవాను తిరస్కరించుటకు ఎవడు అని అంటాడు. అంటే దేవుణ్ణి అంటే దావీదుకి బాధ వచ్చింది తప్ప అక్కడ ఎవరికి బాధ రాలేదు. నిజమేనండి, బాధ అనేది అందరికీ రాదు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి మాత్రమే వస్తుంది. మనం అనుకుంటాం కానీ అందరం దేవుని పిల్లలే కదా, అందరూ ప్రభు పిల్లలేమో మనం అనుకుంటాం. కానీ ఆయన పనులైనా, ఆయన సాహసములైనా, ఆయన త్యాగాలైనా పాల్గొండేవారు కొందరే. ఎందుకంటే మరి దేవుడు అందుకే చెప్పాడు కదా, మరి నా కొరకు హింసలు పొందేవారు మరి కొందరు హింసలు పొందుతారు, కొందరు మరి శిక్షించబడతారు, కొందరు ప్రాణాలు పోతాయని దేవుడు చెప్పాడు. కానీ ఈ రోజు మనకి ఆ మాటలు మనందరికీ తెలుసు. మరి భూమి మీద ఉన్న మనం అందరం ఈ రోజు ఎంతమంది దేవుని కోసం హింసలు పొందాం, ఎంత మనం దేవుని కొరకు ప్రాణాలు పెట్టాం, అర్థం చేసుకోండి. కానీ నిజంగా నాకు ఆ మాటలు విన్నప్పుడు నేను అనుకుంటాను ఎప్పుడైనా, అయ్యా
నేను నిజంగా ఎంత భక్తి చేసినా ఇంకా మేము తక్కువ వాళ్ళమేనైనా, మరణించే వాళ్ళకంటే మేము ఎక్కువ గొప్పవారమేమి కాదని నాకైతే అనిపిస్తుందమ్మా. ఎందుకంటే మనకంటే ముందుగా ప్రాణం పెట్టేవాళ్ళు దేవునికి ఎందరో మనం చూడకపోలేదు. ఎందుకంటే మణిపూర్ మనకు తెలుసు కదా, మరి మణిపూర్ లో ఎంత మంది, ఒక అతను తలకాయ అయితే గుమ్మానికి నరికేసి గుమ్మానికి కట్టారండి. మరి ఎంత దేవుణ్ణి ఎంత ప్రేమించుంటే అతడు ప్రాణం పెట్టాడు. మరి ఇంకా మిషనరీల్ని వరుసగా పెట్టి తలల్లో నరికినప్పుడు బొండాల వల్లే దొల్లి వెళ్తున్నాయి. నేను చూస్తాను వాట్సాప్ లో. మరి అప్పుడు చూస్తుంటే నేను కంటి రెప్పేయకుండా చూస్తుంటే నాకు ఎప్పుడైనా అలాంటి సాహసాలు అంటే బాగా ఇష్టం, ధైర్యం అనమాట. బాగా చూస్తాను. మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇట్లా ఆన్ చేసి చూడండి అని చూపిస్తుంటే, అమ్మో ఆయన నేను చూడలేనని నా భర్త కళ్ళు మూసుకున్నారు. నేను మూసుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన సాహసం, వాళ్ళు పెట్టిన త్యాగం చూస్తున్నప్పుడు మనక్కడ రక్తం మరుగుతుంది చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఎంత ప్రేమ ఉంటే ప్రభు కొరకు ప్రాణాలు పెట్టారు, దేనికాడ తక్కువే కదా అన్న మనస్తత్వం కలుగుతుంది చూసినప్పుడు. చూడకపోయామంటే ఏమీ అర్థం కాదు. కాబట్టి నాకు అనిపించింది అప్పుడు, అయ్యా నీ కోసం ఎంత ప్రాణాలు పెడుతున్నారు, నిజంగా అయ్యా వాళ్ళే గొప్పవారయ్యా. నిజానికి నీ పిల్లలుగా మేము ఉన్నాం, కానీ దాంట్లో అర్థానికి కూడా మేము పని చేయమని ఒక్కోసారి నేను ప్రశ్నించుకుంటా ఉంటాను. అవునమ్మా నిజమే, బైబిల్ పట్టిన వాళ్ళు సమస్తం ప్రాణం దూషించుకుని ముందుకు రావాలని వాక్యం చెబుతుంది. కానీ ఈ రోజు ఇక్కడ మన ప్రాణాలు మన దగ్గరే ఉన్నాయి. మనం ఏం దూషించుకోవాలి ఆ ప్రాణాలు. ఎందుకంటే మన ప్రాణం మనకు తీపి కదా. ఊరికే ఏదో వాళ్ళంటే పెట్టారు, మనం ఎలా పెట్టగలుగుతాం అబ్బా అని మనం అనుకుంటాం. కానీ ఇంకా మనం అలాగే ఉన్నాం. ఇంకా త్యాగాలు చేసేవారిగా అయితే లేము. మందంతా పై పైనే. ప్రార్థనకి రమ్మంటావు సిస్టర్, వస్తాను అంతే. గుడికి రమ్మంటారు సిస్టర్, వస్తాను అంతే. కానీ మన త్యాగాలు అంత భారంతో కూడినవి కాదు. కానీ ఇక్కడ దావీదు చూడండి, బాలుడే కానీ అతను చేసే పనులు చాలా గొప్పగా నాకు కనిపిస్తాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను పోట్లాడతాను. చూడండి అక్కడ ఎంత, మరి వాళ్ళు అక్కడ ఎవరు సిగ్గుపడాలండి? సౌలు సిగ్గుపడాలి. ఎందుకంటే ఇన్ని తెలిసిన వాడిని నేను, నా ముందు ఒక కుర్రవాడు పోట్లాడుతాను వెళ్తానంటే నాకే సిగ్గుగా ఉంది అనే అనే పరిస్థితి అది. ఎందుకంటే సౌలు అలా అనుకుంటున్నా, ఇక అతడు సిగ్గుపడాలి అక్కడ ఉన్న పరిస్థితి. కానీ సౌలు అలా సిగ్గుపట్టలేదు. ఏమంటున్నాడు? పైగా అతడు వెళ్ళేవాడిని ఏం చేస్తున్నాడు? వెళ్ళొద్దు, అతడు చాలా యుద్ధం వచ్చు, అందుకే నువ్వు అతన్ని జయించడం కష్టం, వద్దు అని అతన్ని మరి అంటున్నాడు. కానీ అంటున్నప్పుడు అందుకే దావీదు అనుభవం చెప్తున్నాడు అనమాట. నా యొక్క నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెల్ని కాయచుండగా సింహముయు ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని అది నా మీదకి అన్ని భోంచేసాడా? బాక్స్ తీసుకున్నాడా? మధ్యాహ్నం బాక్స్ ఎత్తుకెళ్ళాను. ఇట్లా మాట్లాడుతున్నారు. నువ్వు అన్నది కలవలేదు అసలు. జ్యోతి వెంకటేష్ అన్మ్యూట్ చేసుకున్నాను. మ్యూట్ చేసుకోండి దయచేసి, డిస్టర్బ్ చేయొద్దండి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ అందుకే అంటున్నాడు, నీ దాసుడిని నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లని విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని జీవంగల దేవుని తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను రక్షించును. యెహోవా నీకు తోడుగా ఉండును కాక అని సౌలు అందుకు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును కాక అని దావీదు అనెను. అయితే దావీదు ఏ యొక్క దేవుని ఆధారం చేసుకుని వెళ్తున్నాడు అతనికి ఫస్ట్ అర్థం కాల. తర్వాత ఇతడు ఏమైనా చాలా సాహసం కలిగి, సరే అయ్యా నేను చెప్పినా సరే నీ ఇష్టం అన్నట్లు ఏమంటున్నాడు, యెహోవా నీకు తోడుగా ఉండును అని. మరి దేవుడు నీకు తోడుగా ఉండి కాక, యెహోవా నీకు తోడుగా ఉండి కాక అని దావీదుతో
అని. చాలా మంది ఈ మాటలే కదా మనకు చెప్పేది. ఎప్పుడైనా దేవుని పనులు వారు చేయరు. మనం చేసేటప్పుడు దేవుడు దీవిస్తాడులే అని మనతో అక్కడ అంటారు కదా, అట్లా మరి అయితే ఇక్కడ సిగ్గుచేటు ఏంటంటే, మరి ఆ యొక్క సౌలుకు ఉండాలి బాధ. ఈ యొక్క చిన్నవాడికి వచ్చిన ఆలోచన నాకెందుకో రాలేదు. ఈ దినాల్లో అక్కడ అంతే కదండి, చాలా మంది చిన్న వాళ్ళకి ఇక్కడ దేవుడు ఆలోచన ఇచ్చింటాడు. అది మనం ఏమనుకుంటామంటే ఏమనుభవం ఉంది, ఏం చిన్నవాళ్ళు కదా, నేను ఎన్నో ఏళ్ళు బట్టి అనుభవం మనం అనుకుంటాం. కానీ దేవుడు మనిషి వయసు చూడ్డు, ఏ టైంలో వాడుకోవాలో దేవుని వశంలో ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వయసుతో పని లేదు. యేసు ప్రభులు అని కూడా అలాగే అన్నాడు. నువ్వు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను. నువ్వెవరు, నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను. అంటే వయసుతో పని లేదు. దేవుడు ఎట్లాంటోళ్ళైనా ఏ సమయంలో వాడుకోవచ్చు. అయితే వాడుకున్న దేవునిలోనే ఉంది, కానీ వాళ్ళ రూపురేఖలు మనం చూస్తుంటాం. ఇతనికి ఏమాత్రం వయస్సు ఉంది, ఏమాత్రం అనుభవం ఉంది. అమ్మా, ఎంత అనుభవాలు ఉన్నా వారము పాలించవలసిన విధానం మనకి సరి లేకపోతే ఎంత అనుభవం ఉన్నా వ్యర్థమే. కానీ ఇక్కడ దావీదు చిన్నవాడే, కానీ వాళ్ళందరిలో కానీ ఇతడు ప్రథమ స్థానం మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళందరిలో చిన్నవాడైనా ఫస్ట్ మార్కులు మనం దావీదుకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ స్థానంలో ఉన్నాడు దావీదు. చిన్నవాడిగా మనం చూస్తున్నాం, కానీ దేవుడి విషయంలో అతడు ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. అయితే మరి దావీదు అన్నగారులు కూడా తిట్టాడు. లేవు దావీదు మీద కోపం వచ్చి, అందో నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చితివి, అరణ్యంలోని ఈ చిన్న గొర్రెల్ని మందని ఎవరు వశం చేసేటివి, నీ గర్వమును నీ హృదయపు చెడుతాను నేను ఎరుగుదును, యుద్ధం చూసుటకే కదా నువ్వు వచ్చితివి అని. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాత్రం పలికితనని చెప్పి అతని నిద్ర నుండి తొలగి తిరిగి మరొకరిని ఆ ప్రకారమే అడగ జనులు అదే ప్రకారమే ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. అయితే మరి కోపము దావీదు అన్నగారు, ఇక్కడ దావీదు మీద కోపం ఉంది. ఎందుకంటే దావీదుకి ఇష్టం అంటే, యుద్ధం అంటే ఇష్టం అనమాట. యుద్ధం ఎక్కడ జరిగినా అతడు చూడటానికి ఇష్టపడతాడు. అయితే వాళ్ళు మాట్లాడుతుంటే, అన్న నువ్వు మరి గొర్రెల మందని ఎవరు వశం చేసేటివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీవు యుద్ధం చూసుడికి వచ్చావు, నీకు గర్వం ఉంది, హృదయపు చెడుతనం ఉంది అని మాట్లాడుతున్నాడు. కానీ దావీదు ఏమి ఇక్కడ తిరిగి మాట్లాడలేదు. ఎందుకంటే దావీదు దేవుని మనస్తత్వం మాత్రమే కలిగి ఉన్నాడు, కానీ అందరిలాగా అతనికి ప్రవర్తించటం రాదు. దేవుని మనసు ఉండేవారికి అందరిలా ప్రవర్తించడం రాదు. దేవుని ఆలోచన మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మిగతాయి ఆలోచించరు. కానీ మనం 4 రకాలుగా మాట్లాడతాము. మరి అది మన మానస భయం కదా. దేవుని గుణ లక్షణాలు దావీదులో మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరి మొట్టమొదటిగా చదువుకున్న వాక్యాన్ని బట్టి అతడు ఏమి కలిగి ఉన్నాడంటే, మరి గొర్రె పిల్లని విడిపించుట కోసం ప్రాణమైన పెట్టే మనిషిగా ఉన్నాడు. మరి అక్కడ మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మా ఇంటి దగ్గర పందుల్ని కుక్కలు అట్టుకుంటున్నాయి. అయితే నేను బెడ్డలు విసురుతున్నా అయినా దాన్ని పందిని విడిచిపెట్టకుండా అలాగే శరీరాన్ని పీక్కి తింటాను. అప్పుడు ఎన్ని కొట్టు అవి మృగాలుగా పట్టేసుకుని ఎన్ని దెబ్బలు తిన్నా కుక్కలు విడిచిపెట్టట్లేదు పంది పిల్లని. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే దావీదు నిజంగా ఎంత ఒక గొర్రె పట్ల మరి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ఆ జీవం కొరకు ఎంత ఆలోచన చేసిండు అలా గొర్రె పిల్ల జీవం కోసం. నిజంగా ఆ 2 బలమైన సింహము ఎలుగుబంటి. మరి అతడు ప్రాణం దక్కించుకోకుండా ఏం చేస్తాడు, దాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. అయితే దావీదు మీద అక్కడ వెళ్ళి కానీ దాన్ని కాపాడేవాడు దేవుడే అనుకున్నాడు. నిజంగా అట్లా ఆలోచనలు మనకి ఎందుకు రావనిపించింది నాకు. కనీసం ఒక కుక్కల నుండి ఒక పందిపిల్లని నిడిపించలేకపోయామే. నిజంగా ఆ రోజు దావీదు ఎలా అసలు పోరాడింటాడో అనిపించింది. అయితే మొట్టమొదటిగా గొలియాతు శత్రువు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి గొలియాతుతో పోట్లాడాలంటే మరి ఏమీ లేకుండా పోట్లాడలేం కదా. అందుకే ముందుగా దేంతో పోట్లాడాడు దావీదు, సింహమును ఎలుగుబంటి.
అయితే మరి ఈ సింహం ఎలుగుబంటి కూడా బలమైన మృగాలే, కానీ మరి ముందు ఆ యొక్క అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదుకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆ రెండిట్ల నుండి విడిపించిన దేవుడు ఈ యొక్క గొలియాతు నుండి కూడా నన్ను విడిపిస్తాడు. అయితే మనుషులు విడిపిస్తాడని అతను అనుకోలేదు. మనం కూడా ఎప్పుడైనా అలాగే అనుకోవాలి. ఎందుకంటే మన సమస్యల్లో, మన బాధల్లో దేవుడు ఎన్నో కార్యాలు మనం చేసింటాడు, కానీ మనం ధైర్యాలు విడిచిపెట్టేటి వారిగా ఉంటాం. మనం అన్ని ఆత్మానుసారంగానే అనుభవించి ఉంటాం, కానీ మనకి లాస్ట్కి వచ్చినప్పటికి ఆత్మానుసారం మనకు కనిపించదు. ఎందుకంటే అవి విడిచిపెట్టేసి వారిగా ఉంటాం. కానీ దావీదు విడిచిపెట్టలేదు. అదే బలాన్ని కలిగి ఉన్నాడు, అదే ఆత్మ బలం. మరి అతను హృదయంలో దాచుకుండి ఎవరు ఎన్నైనా మాట్లాడనీలే, అతడు పోట్లాడటానికి ఇష్టపడ్డాడు. మరి మరి దేవాతి దేవుడు మనస్సు అతనిలో మనకు కనిపిస్తుంది. అయితే అంతేకాకుండా మరి దేవుడు ఇశ్రాయేలు స్వతంత్రులుగా చేయుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించి వానికి బహుమతి ఏమని అతని ఎద్దకు నిలిచి వారిని అడగగా జనులు వాని చంపి వానికి ఇట్లు ఇవ్వబడినని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అయితే ఇక్కడ మరి సౌలుకి ఆ యొక్క గొలియత్తు పోరాడితే ఏమనుంది? పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని అన్నారు, ఇంకా బహుమానాలు అవి చాలా ఉంటాయని చెప్పారు, కానీ అవేమి అతను ఆశపడలేదండి. మనమైతే మరి ఏమీ లేనిదే కష్టపడటానికి ఇష్టపడము, కానీ ఈ యొక్క దావీదైతే దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మరి ఇక్కడ ముందున్న వాటిని ఆశపడేవాడిగా మనకి కనపడట్లేదు. అయితే మరి గొలియాతు బొమ్మలు గెలవాలి మీరు ఎవరికి నేర్పరచుకున్నప్పుడు ఈ యొక్క దావీదే వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. మన జీవితాల్లో కూడా గొలియాతు అజానుబాబుడుగా మరి దావీదు మీదకి వస్తున్నాడు. మన జీవితాల్లో అక్కడ ఎవరు వస్తున్నారండి? సాతానుడు గొలియాతు లాగానే మన జీవితాల్లోకి వస్తున్నాడు. మరి ఎదిరిస్తున్నామా? కానీ మనం ఎదిరించలేని వారిగా ఉన్నాం. ఎదిరించలేనిగా ఉండి ఏం చెప్తాం మనం? సిస్టర్, మా ఇంట్లో చాలా శోధన ఉంది సిస్టర్, ప్రార్థన చేయండి. నీ ప్రార్థన ఏమైంది? అందుకే దేవుడు అంటాడు నీకు నువ్వే సాటి. మరి ఆ రోజు దావీదే సాటి. ఎవరొచ్చేమి దావీదిని విడిపించలా. ఒక్కటే అనుకున్నాడు, నన్ను కలగజేసిన దేవుడే నాకు ఆశ్రయం, ఆయనే కాపాడుతాడు, ఇక ఆయన బట్టే నేను యుద్ధానికి వెళ్తాను తప్ప ఇక నన్ను బలపరిచేవారు ఎవరూ లేరు. ఎందుకంటే దావీదుకి ఎవరు ఉన్నారని బలపరిచేవారు? అన్నగారులు బలపరిచారా? సౌలు బలపరిచాడు? ఎవరు బలపరచాలి? అందరూ కృంగదీసేవాళ్ళు, కానీ ఒక్కదే దావీదుకి ఆధారం దేవుడు. మరి ఆయన అందుకే అది వెళ్ళాడు. మరి అట్లా వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఎంతటి వాడివి అని ఏమంటున్నాడు? ఈ యొక్క ఫిలిష్తీయుడు మరి నేను దావీదుని ఖచ్చితంగా ఫిలిష్తీయుడు చంపేయగలను అన్న విధానం ఉంది అక్కడ చూపులకి. ఎట్లా అంటే అతడు ఎంతటి వాడు? ఒకవేళ దావీదు బాలుడు అని రాయబడింది, 15 ఏళ్ళు ఉన్నాయి అనుకుందామండి, కానీ దావీదు చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. మనం అంటాం కదా, మనం కండున్న వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా సన్నగా మనకు కనిపించినప్పుడు అతను ఒక అరిచేయికి కావు నువ్వు అంటారు చూడు, అట్లా అనమాట. అయితే మరి ఆ దావీదు నిజంగానండి పైన ఆకారం అతను చూసుకోలేదు. ఈరోజు చాలా మంది ఆకారాలు చూస్తాం కదా, మరి ఆకారాలు ఎప్పుడు మనం చూడకూడదు. లోపల ఉన్నది మన ప్రాముఖ్యం, కానీ ఆకారాలతో మనకు ప్రాముఖ్యం. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, అందుకే ఎప్పుడు నేను పై రూపాలని చూసిన వాడిని కాదు, నేను మనుషుల్లో ఘనంగా ఎంచబడింది నాకు అసహ్యం అన్నాడు. అంటే మనం ఎప్పుడు ఘనంగా ఎంచబడి మనుషుల్లో గొప్పతనాలు ఉంటేనే మనం ఇది ఇష్టపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను గర్తపరిచేవాడు గొప్పవాడు, నేను కనపరిచేవాడు గొప్పవాడు. అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. నేను ఎవరినైతే కనపరుస్తానో వారు మాత్రమే యోగ్యులు. కానీ దావీదు దేవునికి ఇష్టానుసరుడిగా ఉన్నాడు. అంటే ఇష్టానుసరుడిగా దేవుడే అన్నాడు, దావీదు నా ఇష్టానుసరుడు. అంటే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. అంటే మనిషి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే దేవునికి అనుకూలంగా ఉండదు. దేవునికి ఇష్టం వచ్చి ప్రవర్తించేదే మనకు అనుకూలంగా ఉంటుంది. మన దేవునికి అనుకూలంగా ఉండదు. అందుకే అతను నా ఇష్టం చొప్పున చేసేవాడు. అందుకే అతడు నా ఇష్టానుసరుడు. ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు నాకు ఇష్టమైన వాడు అన్నాడు. మనం మళ్ళా మరి
ధనవంతుడు లాజర్ దగ్గర మనం చూస్తాం. ఏంటయ్యా నరకంలో లాజర్ని పంపించన్నాడు. అతను ఏమన్నాడు, నా కుమారుడా, నువ్వు కానీ నా కుమారుడివే, కానీ నువ్వు నా ఇష్టాన్ని జరిగించు. అందుకే ఎక్కడున్నావు, నరకంలో ఉన్నావు. కానీ లాజరు నా కుమారుడే, కానీ తన ఇష్టాన్ని జరిగించాడు. చూసారా, దేవుని పిల్లలే ఇద్దరు. మా ఆయన్ని కలగజేసిన వాళ్ళందరూ ఆయన పిల్లలే, కానీ డిఫరెంట్లు లేవా. లాజరు అతని మాటిని కష్టం అనుభవించాడు. ఇతడు నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను అనుకున్నాడు. మరి దేవుడు లెక్కలో లేడు, అదే తేడా. కాబట్టి ఇక్కడ మరి అలా వెళ్ళినప్పుడు మరి గొలియాతుకి యుద్ధానికి కావలసిన మరి అన్ని గొలియాతు ధరించుకుని ఉన్నాడు. అయితే సౌలు దావీదు యుద్ధానికి కావాల్సిన అన్ని ధరిస్తా ఉంటే అతను ఏమంటున్నాడు, ఈ యుద్ధానికి కావలసిన వాటినన్ని ధరించినప్పుడు వీటితో నేను వెళ్ళలేను, ఇవి నాకు వాడికి లేవు అంటున్నాడు. చూసారా, దావీదు దేవుడు యుద్ధం యెహోవాది అనుకున్నాడు కాబట్టి యెహోవాదిలాగానే జరగాలి, అంతేగాని చూపులకి కర్ర కట్టి మరి లేకపోతే కత్తి ఆయుధాలు ఇవేమీ కనిపించకూడదు అని అతడు, నేను దేవుణ్ణి ఆధారం చేసుకున్నాను కనుక దేవుని ప్రకారంగానే నేను జరిగిస్తాను, యుద్ధము చేయవాడు యెహోవానే అని అతడు. సౌలు మరి అవన్నీ ధరింప చేస్తుంటే ఏమంటున్నాడు, ఇవి నాకు వాడికి లేవు, వీటితో నేను వెళ్ళలేను అన్నప్పుడు అయితే దావీదు వీటిలోనికి వెళ్ళి నున్నటి రాళ్ళు 5 చేతికర్రను చేత పట్టుకున్నాడు. ఈ రెండిట్లో మనకేం కనిపిస్తుందండి, కర్రలో యేసు ప్రభుల వారి సిలువను మనం చూడొచ్చు. రాయనగా బండ స్థిరత్వానికి సూచనగా అనుకుంటాం కదా మనం. మరి ఆ రెండిట్లో ప్రభుల వారు ఉన్నారు. నిజంగా ఈ దినాల్లో మనం దేవుణ్ణి ఏ విధంగా చేతపడుతున్నాం. కానీ దావీదు మరి ఎంత చక్కగా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడంటే, ఆయన అంత గొప్పవాడు చేసి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా గొర్రె పిల్లల్ని విడిపించాడు. అందుకే ఒక గొర్రె పిల్ల పట్లనే ఇతడు ప్రాణం పెడితే ఇంకా నా బిడ్డల విషయంలో ఇంకెలా ఉంటాడు. చూసారా, మన ప్రాణం పెడతాము లేదనేది ఏదో ఒక రీతిగా దేవునికి తెలియాలి. అందుకే దావీదును అభిషేకించినప్పుడు అందుకే ఏమంటాడు సమూయేలుతో, ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఇతను నేను కోరుకునలేదు, ఇది నేను కోరుకునలేదు అని చూసేసాడు దేవుడు. ఎందుకంటే ఆ రోజు ఆ యొక్క యుద్ధాల్లో వారు ముందుకు వచ్చారండి. ఆ రోజు నా పిల్లవాడు, నా చిన్న బాలుడైన దావీదుకి ఏ సాహసం లేదు, కనైనా నా నామం నిమిత్తం నిలబడిన వాడు, నన్ను రుజువు చేసిన వాడు. మరి ఈరోజు ఘనతలు ఊరికే వస్తాయండి, దానికి తగిన ప్రతిఫలం, దానికి తగిన త్యాగం ఎన్నో ఉండాలి కదా. మన పెద్ద పెద్ద దైవజనులు చూసినాడు, దైవజనురాలు చూసినాడు, ఏమంటాం, అబ్బా ఎన్నేళ్ళు బట్టి చక్కగా దైవజనులు వారు ఎన్నో అసలు కార్యాలు చేస్తారంట, లేకపోతే ఎన్నో ఇట్లా దేవుని కార్యాలను సంఘాలని ఇలా నడిపించారంట అని మనం సింపుల్ గా వాళ్ళ రూపాలు చూస్తున్నాడు మనం చెప్తాం, తప్పని కాదు. కానీ వారు అన్ని ఆపించగలుగుతున్నారంటే, అన్ని సాహసం చేయగలిగారంటే కారణం అంతా కూడా దేవుడే. ఎందుకంటే వారు చేయగలిగిన దాన్ని బట్టి చేశారు, దేవుడు కూడా దాన్ని పైకి తెచ్చాడు. అంతేగాని మనం చేయవలసింది చేయకుండా పైకి రావాలంటే ఎవరం కూడా రాము. కాబట్టి ఎప్పుడైనా అందరూ ఎవరమైనా సరే, దావీదైనా మనమైనా ఎవరమైనా మనం ఎప్పుడు కూడా ఫస్ట్ లోనే ఎత్తుటేజీలోకి ఎవరు కూడా పోలేరు. చిన్న చిన్నగా ఒకదాని నుండి ఒక్కో స్టెప్ పై స్థితికి రావాలి ఎవరమైనా. కానీ ఇప్పుడు మన విద్య ఇప్పట్లో ఎవరికైనా ఎలా ఉంటుందంటే, చెట్టు వేయగానే కాయలు వచ్చేయాలన్నట్లుగా ఉంటాయి మన పరిస్థితులు. కొన్నిసార్లు రావు. ఒక చెట్టుకి ఫలం చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అలాగనే మన జీవితాల్లో కూడా ఏది చూడాలన్నా కూడా ఎంతో మనం. అలాగే మరి దావీదు గారు తనకున్న అనుభవాన్ని బట్టి మరి అతడు గొలియాతుని చంపాడు. మరి ఆ గొలియాతుని చంపకపోతే ఇశ్రాయేలుకి మనశ్శాంతి ఉండదు. మరి ఆ యొక్క గొలియాతుని జయించాలి. మరి ఈరోజు మనం సాతాను జయిస్తేనే కదా మనకు మనశ్శాంతి.
కానీ మనం మాత్రం ఏమేం చెప్పుగాని అక్క సాతానుడు గొడవ మాత్రం ఎత్తద్దు. ఎందుకంటే వాడు మనకి మరి గొలియాతు కంటే పెద్దలని ఎవరంటే సాతాను. గొలియాతుని చూసే ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతున్నారు. కానీ ఈ సాతానుడు మనకి ఇంకా పెద్ద ఇలాను. కానీ మనం మరి జయించడానికి సాతాను చూసినాడు మనం భయపడతా ఉంటాం. ఎందుకంటే సాతానుడు మనకు పెడుతున్న చిక్కులు బట్టి కానీ సమస్యలు బట్టి కానీ దాన్ని ఎదిరించము. సాతానుడిని ఎప్పుడు కూడా మనం ఎదిరించడానికి ఇష్టపడం కాబట్టి వాడు మనల్ని ఏదిస్తానే ఉంటాడు. ఎందుకంటే సాతానుడికి ఇచ్చే గ్రిప్ ఏంటంటే మనకి అందరికి తెలిసిందే, ఏదో ఒక రోజు వాడిని జయించేస్తే మనకి స్వాతంత్రం వచ్చేస్తుంది. కానీ ఏదో ఒక రోజు మనం జయిస్తేనే విడుదల ఉంది. కానీ మనం వాడిని జయించం. ఎందుకంటే దావీదు జయించాడు. జయించి మరి వాడు ఏమన్నాడు, ఫిలిష్తీయుడు నేను కుక్కన నా మీదకి వచ్చుచున్నావు అని దావీదుని మరి శపిస్తున్నా. అక్కడ దావీదు ఏమన్నాడంటే ఈ దినమున యెహోవా నన్ను నీ చేతికి అప్పచెప్తాడు, నీ తల తెగ నరుకుతాను. మరి ఆ యొక్క ఫిలిష్తీయుడు తల తెగ నరికాడు. ఎలా తెగ నరికాడంటే దావీదేం కత్తిలిచ్చుకోలే, అతడు ఇచ్చుకునేది కర్ర రాయే. కానీ ఆ రాయితో కొట్టగా అతడు నుదుటిన తగిలి బోర్ల పడినప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఫిలిష్తీయుడిని వరలో కత్తి తీసుకుని తన కత్తితోనే తన తల తెగ నరికాడు. అందుకే ఆ యొక్క దావీదు ఎందుకు కత్తి తోడలేదంటే వాక్యంలో ఉంది. మరి యేసు ప్రభులు వారు సిలువకి వెళ్ళినప్పుడు మరి అక్కడ చెవు తెగ నరుగుతాడు పేతురు గారు. అప్పుడు ఏమంటాడు, కత్తి పెట్టేవాడు కత్తితోనే చనిపోతాడు. ఏ కత్తి అయితే గొలియాతు పట్టాడో ఆ కత్తితోనే అతడు తెగ నరకబడ్డాడు. అలాగనే దావీదు కత్తి పట్టడానికి ఇష్టపడాల, కానీ తన కత్తితోనే తను చంపాడు, తల తెగ నరికాడు. అయితే ఆ యొక్క గొలియాతుని ఫస్ట్ ఏం చేస్తాడు, అతడు బోర్ల పడినప్పుడు అతను మీద నిలబడి సాతానుని ఎప్పుడు మనం ఎక్కడ ఉంచాలండి, కాలి కింద ఉంచాలి. కానీ మన కాలి కింద ఉంచం. అందుకే ఏం చేస్తాడు, ఫస్ట్ మీద నుంచున్నాడు. ఎవరు, గొలియాతు. మరి దావీదు గొలియాతు మీద నుంచున్నాడు. మనము దానికి ఏం అర్థం చేసుకోవాలండి, గొలియాతు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ సాతాడైన గొలియాతు మనక్కడ ఉన్నాడు, లోకమంతా అక్కడ కలవరపరుస్తున్నాడు. ఎవరు నన్ను జయించలేకపోతున్నారని మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఎవరు జయిస్తారు నన్ను, ఎవరు జయిస్తారు? ప్రతి కుటుంబం ఈ రోజుల్లో సాతానుడు తడుతున్నాడు. అన్ని కుటుంబాల్ని తడుతున్నాడు, ఎవరు వస్తారండి అని. అంటే వాడి వల్ల ప్రపంచం అంతా మనశ్శాంతి లేదు, కృంగుదల, మరి రకరకాల నిందలు. సాతానుడు ఎప్పుడైతే మనలో ప్రవేశించాడో రకరకాల నిందలు, మరి కృంగుదల, అవన్నీ ఇక్కడ ప్రవేశిస్తాయి. అవన్నీ పోవాలంటే ఏం చేయాలా, జయించాలా. కానీ దావీదు జయించి వాళ్ళకున్న నింద తొలగించాడు. గొలియాతుని చూసి బ్రతుకున్నప్పుడు పారిపోయేవారంట, చచ్చిపోయి ఎక్కడ వాడు పారిపోతున్నారు. అమ్మో ఇంత శూరుడు చచ్చిపోయాడు అమ్మో అని. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మనం ఇక్కడ అంతే, జయిస్తే ఏముండదు, కానీ జయించక ముందే మనం ఏం చేస్తాం, ప్రభావాన్ని చూసి భయపడిపోతాం. అమ్మో అంతటి అయితే మనం ఎప్పుడు ఇక్కడ గుండె ధైర్యం కలిగి ఉండే ఒకదాన్ని మనం జయించేటట్లు ఉండాలి. కానీ మనము కండ బలాలు చూడకూడదు. కానీ వాళ్ళందరూ ఏం చూస్తారు, సౌలు వాళ్ళందరూ ఏం చూస్తారంటే అతడు అజ్జను బాబుల్లాగా ఉన్నాడయ్యా, అతను పట్టుకుంటే నువ్వు ఏ మూలకైతావు అని. కానీ దావీదు చూడాల, అతని కంటే బలము దేవుడు నాకు ఇస్తాడు, అతని కంటే మరి ఇది నాకు దేవుడున్నాడు. కానీ నిజంగా మనం ఎందుకు ఈ దినాల్లో అలా అనుకోలేకపోతున్నాం, ఎందుకు సమస్యలు జయించలేకపోతున్నాం? అందుకే ఈ రోజు ఇక్కడ మన ఇంట్లో ఆ ఇశ్రాయేలు ఎలా అయితే మరి భయపడుచున్నారో మనం కూడా ఈ లోకం అంతా ఎవరికి భయపడుతుందండి, సాతానుడికి భయపడుతుంది. దేవునికి భయపడరు, కానీ సాతానికి మా చక్క భయపడతారండి. ఎందుకంటే అయ్యో వాడు చాలా భయంకరం, వాడు అనుకుంటే ఏమైనా చేస్తాడని. అంటే వాడిని చూసి మనం బాధపడతాం, కానీ నీ దేవుడు చేయడానుకుంటే ఏమేం చేస్తాడు, అమ్మో సాతానుడు చాలా ఇత్తుపరుడు అని వాడి ఘనతలు మనం పొగుడుతాం. కానీ దాడి కంటే విలువైన వాడు మన దేవాతి దేవుడు కంటే గొప్పవాడా?
అని మనం ఎప్పుడైనా అనుకుంటాము. అందుకే ఎప్పుడైనా సాతాన్ని అంటే కాలి కింద ఉంచాలంట. మనం కాలి కింద ఉంచమండి, ఏకంగా ఇంట్లోనే పెట్టుకుంటాం సాతానుని. అందుకే మరి ఈ దినాల్లో మనకు సమస్యలు. ఎందుకంటే సాతాను మీ ఎద్ద నుండి సాతాడు ఎదిరించుడు, సాతాడు మీ ఎద్ద నుండి పారిపోనుంది. ఎదిరిస్తే పారిపోతాడు, ఎదిరించాలి కదా, ఎదిరించినప్పుడు పారిపోలేడు కదా. కాబట్టి మరి ఈ యొక్క దావీదు ఆ యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు, వస్త్రములు ఏమి ధరించుకోకపోయినా దావీదులు ఆత్మీయంగా ఏం కనిపిస్తున్నాయండి? మనం తీయొద్దు కానీ మనము మరి మనము చూస్తాం, కొత్త నిబంధన గ్రంథంలో వాక్యాన్ని చూస్తూ ఉంటాం. ఏంటి? విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమరుపు, ఆత్మ ఖడ్గము, మరి సమాధానం అనే జోడు, రక్షణ అనే ఎలిమెంట్, ఇవన్నీ మనం చదువుతుంటాం. ఇవన్నీ దావీదుకు ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చును. ఎందుకంటే అతడు ఆకారముగా కనిపించి ఈ లోక సంబంధమైన ఆయుధాలు ధరించపోయినా ఆత్మనుసరంగా ఆయన అన్ని ధరించేవాడిగానే ఉన్నాడు. మనకాడ మన జీవితాల్లో అవి మాత్రమే చేత పెట్టుకోవాలి. అందుకే అక్కడ ఉంటది కదా, ఇవన్నీ మీరు ధరించుకుని వాడు అపవాదిని వాడు కుయెత్తులు మనం ఏం చేయాలి? వాటితో ఆర్పివేయాలి అనే ఉంది కదా, మరి ఆర్పివేస్తున్నామా? అందుకే అపవాదిని ఎదిరించుటకు కావలసిన మనకేంటంటే రక్షణ అనే మరి శిరస్కారణం, మరి నీతి అనే మైమర్పు, సత్యం అనే డాలు, ఇవన్నీ మనకు తెలిసినయే. కానీ ఇవి మనకి ధరింపజేసాడు దేవుడు అన్నదానికి మనము యుద్ధానికి వెళ్ళినప్పుడే కదా తెలిసింది. మరి దావీదుకు ఉన్నాయని మనం చెప్పవచ్చును. ఎందుకంటే లోకానుసారమై అతను ధరించుకోకుండా ముందుకు వెళ్ళాడు అంటే అవన్నీ ఆయనకి ధరింపబడి ఉన్నాయని మనం చెప్పవచ్చు ఆత్మానుసారంగా. కాబట్టి మరి ఈ విధంగా దావీదు మరి గొర్రెలు కాసుకునేవాడే, కానీ మరి వాళ్ళ అన్నోళ్ళకి అందరికి యుద్ధం వచ్చినా కూడా, కానీ దావీదు అభిషేకించినప్పుడు కూడా సమయాలు అడిగితే ఏమంటాడు? యెషయా ఉన్నాడు, ఇంకా కడసర ఒకడు ఉన్నాడు ఎక్కడ? గొర్రెలు మేపుతాడు, అక్కడ ఉన్నాడు అరణ్యంలో, పిలిపిస్తాను. అయితే ఏవయ్యా అందరినీ వరుసట్టి పిలిచాను దేవుడు, వీళ్ళు ఎవరిని కోరుకోలేదు అంటాడు. ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడు. ఎవరు? కడసారి వాడు ఒకడు ఉన్నాడులే. నీరసం చేస్తే మన జీవితాల్లో అక్కడ కొంతమంది ఆకారానికి మనకు సరిగ్గా కనపడినప్పటికి ఏమనుకుంటామండి? ఈమె ఈమె ఓహో ఈమె తెలుసులే, ఈమె అంత సింపుల్ గా ఎవరిని తీయొద్దండి. దేవుడు తలుసుకుంటే వాళ్ళని గొప్పవాళ్ళుగా నిమిషంలో చేయగలుగుతాడు. కానీ మనం అలా ఎప్పుడు అనుకోకూడదు. ఇరిమేకడు అంతే, నేను బాలుడిని అన్నాడు. దేవుడు ఊరుకున్నాడా? నువ్వు బాలుడు అనవద్దు, అది నీ లెక్కలో నువ్వు బాలుడివి, నా లెక్కలో నువ్వు బాలుడివి కాదు, నువ్వు బాలుడు అనవద్దు, నేను చెప్పింది నువ్వు చెప్పాలంతే అన్నప్పుడు ఎరిమేకడు ఆశ్చర్యపోయాడు. నీ తల్లి గర్భంలో ఉండగా నిన్ను నేను రూపించుకున్నాను, కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యాలంటే. అయ్యా నేను బాలుండు కదా, మాట్లాడే శక్తి అన్నా కావాలి అన్నాడు. మరి ఏమన్నాడండి ఆయన? ఆ మాట అనొద్దు, నీ నోరును ముట్టి నా మాటలు నీ నోట్లో ఉంచి ఉన్నా. చూడండి, దేవుడే మనల్ని నోరు ముట్టి ఆయన మాటలు మనం నోట్లో పెట్టినాడు, ఇంకేముందండి బాధ మనకి? అందుకే దేనికడ అలాగే అనుకునేదాన్ని చాలా సార్లు. చాలా అనుభవం ఉన్న వాళ్ళ మధ్యలో అయ్యా నాకేమీ రాదు కదా అనుకున్నాడు. నాకు ఆ మాటలు చాలా సార్లు దేవుడు గుర్తు చేశాడు, ఆ మాటలు గుర్తు చేశాడు. ఎందుకంటే నువ్వు అలా అనొద్దు, నీ హృదయంలో నా మాటలు ఉన్నాయి, అవి మాత్రమే నువ్వు చెప్పాలి అన్నప్పుడు ఇక అలా అలా నేర్చుకోవటం జరిగింది. కానీ నా జీవితం ఏం కూడా అలాగే మనం ఎంతటోళ్ళు వాళ్ళ ముందు నుంచి నడిపించే సేవకులు, దైవజనరాలు, అయ్యో వాళ్ళకంటే నేనెంత అనుకుంటా, దేవుడు ఏమనుకున్నాడు? నేనేం వాళ్ళు గొప్పవారని నేను అనుకుంటా, దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకంటే నాకు నువ్వు గొప్పదని, అంతే. అయితే నేను పక్కవారిని మరి మాట్లాడినప్పుడు దేవుడు నువ్వు వాళ్ళు చూస్తున్నావు కానీ నేను నిన్ను చూస్తున్నా. దేవుడు ప్రశ్నలు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అయ్యా మరి మోషే లాంటి వాడు ఏమన్నాడు? అయ్యా నేను నత్తివాడిని, నువ్వు పంపవలసిన వాళ్ళని పంపవానికి దేవుడు ఏమన్నాడు? ఆ ప్రశ్న వేయొద్దు, నేను చెప్పింది మాత్రమే జరగాలి, నేను ఎన్నైనా చెప్పు మోషే నువ్వే నాకు కావాలి. అట్లా మనం ఏమనుకుంటామంటే మనకున్న పరిస్థితులు బట్టాయా మనం ఎంతటి వారు మనం అనుకుంటాం, కానీ మనం నిలబెట్టేవాడు ఏ విధంగా అయినా మనల్ని చేయగలగడు అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా వాక్యం చదవాలంటే ఒత్తులు రావు నాకు, సరిగ్గా నేను అనుకుంటే చదవలేను. కానీ పలానా వాక్యం అని పేరేపర్ ఇచ్చాడంటే తీసి చదువుతా, ఎందుకంటే అది దేవుని నడిపింపు అనమాట. అంటే ఇలా చదువు ఇలా చదువు,
ఇదిగో నీకు ఆత్మనుసారం ఈ విధంగా ఇచ్చాను, ఇలా బోధించు, అంతే ఆయన చెప్పినట్లు. అందుకే ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్పమన్నప్పుడు దేవుణ్ణి అడిగి చెప్తాను. అయితే దేవుడు నాకు పేరేపనన్నా ఇస్తాడు, లేకపోతే నా మనసు జ్ఞాపకం తెస్తాడు. అదేది జ్ఞాపకం తేలేకపోయాడంటే నేను చెప్పలేను. ఎందుకంటే మొదటి నుండి ఇక్కడ దేవుడు నన్ను అలా నడిపించుకొస్తాడు. అందుకే అయ్యా ఏం చెప్పాలని నేను అనుకుంటాను. ఇన్ని దినాలు ఇక్కడ స్త్రీల మధ్యలో పచ్చరికి వెళ్ళినప్పుడు కూడా మరి వాక్యం ఒక్కోసారి గుర్తుకు రానప్పుడు దారంపడ నడిచి వెళ్తా నేను జ్ఞాపకం తెచ్చుకునేదాన్ని. అయ్యా మరి వెళ్తున్నాను, అయ్యా మరి ఏం మాట్లాడాలి, నువ్వు నీకు ఇంకా నాకు ఏమి జ్ఞాపకం చేయలేదు, ఎట్లా ఎట్లా అన్నప్పుడు అక్కడికి వెళ్ళి పాట ప్రారంభించినోడు జ్ఞాపకం తెచ్చేవాడు. అట్లా చాలాసార్లు జరిగింది. ఒకసారి ముందే జ్ఞాపకం చేస్తాడు, ఒక్కోసారి అక్కడ పాట పాడుతుండగా కానీ ప్రార్థన చేస్తున్నాడు కానీ జ్ఞాపకం తీసుకొస్తాడు. కానీ ఏదో రీతిగా జ్ఞాపకం అయితే తీసుకొస్తాడు. కాబట్టి మనం దేవుడు నడిపింపు ప్రకారమే రావాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా దేవుని వాక్యం మాట్లాడటానికి దేవుడు నిలబెట్టుకోడు. ఎందుకంటే ఆయన ఇష్టాన్ని మాత్రమే నెరవేరాలి. అయితే మరి ఇక్కడ మరి అలాగే మరి ఈ యొక్క గొలియాతుని జయించాడు దావీదు. మరి ఎంత చూడండి, ఒక మనుషులు కృంగిపోతున్నారు. ఇశ్రాయేల్ని మరి ఎంతో మరి వాళ్ళకి స్వాతంత్రం లేకుండా మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మీరు రావాలా, గెలవాలా, గెలిస్తేనే మీరు గెలుస్తారు, మేము గెలుస్తారు, చూద్దాం, మీరు గెలిస్తే మాకు బానిసలు, మేము గెలిస్తే మీరు మాకు. కానీ దేవుడు బానిసత్వంలో కనిపించేవాడు కాదు కదా. మనల్ని బానిసలుగా ఉన్న వారిని మనం విడిపించడం లేదా పాపం అనే బానిసత్వంలో అలాగే మగ్గిపోవాలనుకున్నాడు దేవుడు? లేదు, విడిపించాలని ఒక ప్రణాళికతో మనల్ని విడిపించు. మళ్ళీ పోవచ్చు, ఆ బానిసత్వానికి పోకూడదు కదా. అలాగే వీళ్ళు కూడా అంతే కదా. మరి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో ప్రేమించాడు. అటువంటిది వీళ్ళు ఏమంటున్నారు, వీరు గెలవకపోతే మాకు మీరు సేవ చేయాలి. అందుకే దేవుడు ఒకరి కాళ్ళ కింద పెట్టేవాడు కాదు. ఆయన స్వతంత్రాన్ని మనకి ఇచ్చాడు, విడిపించాడు. మరి మనతో అప్పుడప్పుడు అంటారు కదా, గాంధీ మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవాలనుకున్నారండి. గాంధీ కొంతమంది పెద్దలు వాళ్ళు జయించి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారణం వాళ్ళే అని అప్పుడప్పుడు వాళ్ళు చెప్తుంటే వింటానండి, నాకు తెలియదు. మరి ఒక గాంధీ మరి మన యొక్క భారతదేశ స్వతంత్రం తీసుకొచ్చాడు ఎంతో కష్టపడి. ఆయన వెనకున్న వాళ్ళు ఆయన చాలా ప్రయాసపడ్డారని మనం చెప్పుకుంటాం. మరి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు మనం చక్కగా ఉంటున్నాం. అమ్మ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కింద ఉంటే ఈ పాటికి మనం వాళ్ళకి ఎడ్డి చాకరీలు చేస్తా ఉండేవారు అని చాలా మంది అంటూ ఉంటారు. మరి అలాగే దేవుడు ఎప్పుడైనా అలా ఉండాలని కోరుకునేవాడు కాదు కదా. అలాగనే మరి ఇశ్రాయేలు పరిస్థితి కూడా మరి వాళ్ళకి బానిసలు అవ్వకుండా ఉండాలంటే ఎవరో ఒకరు మంచి మనసుతో పోరాడాలి. మరి ఆ మనసు ఎవరికి వచ్చిందంటే దావీదుకి మాత్రమే వచ్చింది. ఇలా మన జీవితాల్లో కూడా ఒక మంచి జరగాలన్నప్పుడు ఎవరో ఒకరు సాహసం చేయాలి. చేయకుంటే మరి ఆ విజయానికి మరి చాలా మరి విచారమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మంచి ఆలోచన చేసినాడు ఎవరు ముందుకు రాత మనం ఏం చేస్తామండి, చేద్దామంటే ఎవరు రాలేదు కానీ ఏం వద్దులే. కానీ అలా అనుకున్నాడా దావీదు? అది మంచి పని కనుక నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఒకరు బాగుండటం కోసం నేను ఏదైనా పోట్లాడతాను, ఏమైనా చేస్తాను, అది మంచి కొరకు. కానీ అతడు చూసారా, ఇశ్రాయేల్ కొరకు అతడు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా గొలియాతుతో పోరాడాడు. అలాగే తనకు నమ్మకంగా ఇవ్వబడిన గొర్రెల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. అతడు జీతగాడిలాగా మనకు కనిపిస్తున్నాడా? జీతగాడిలాగా మనకు కనపడలేదు. అతడు ఎంతో నమ్మకంతో ప్రాణాలకు తెగించి ఏదైనా ప్రాణం పెట్టేటట్లే ఉన్నాడు. కానీ ప్రాణాన్ని తీపిగా ఎంచుకునేవాడు దావీదు కాదు. అందుకు దేవుడు ఒక మాట చెప్తాడు కదా, ఎవడైనా నా ముందుకు వచ్చిన వాడు తన ప్రాణం దూషించుకుని రావాలి, కానీ తన ప్రాణాన్ని ప్రేమించుకునేవాడు తన ప్రాణాన్ని పోగొట్టేసుకుంటాడు, దాన్ని పెట్టేవాడు దాన్ని కాపాడుకుంటాడు అన్నాడు. నిజమే కదా. ఈ రోజు మన ప్రాణాలు మనకు తీపి. నిజానికైతే ఈ మాటలు వింటాం కానీ ప్రాణం పెట్టాలంటే మనకి లడ్డబ్మంటా ఉంటది అనమాట. నిజంగా మన జీవితాలు ఇటువంటి వాక్యాల ద్వారా మరి తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నిజంగా దావీదుని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. అతని స్థితి ఏమి, అతని గతి ఏమి, నాయన నిజంగా ఇట్టి మనస్సు ఈరోజు ప్రభు పిల్లలుగా చాలా వరకు మనకు ఉండదు. కానీ అతడు ఎత్తు పొడుగును చూడలేదు, తన కండబలను చూసుకోవాలా, నిన్ను మాత్రమే చూస్తాడు. ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నాం అనేది నాకు చాలా, ఈ మాటలు చూసినప్పుడల్లా నాకు బాధ వస్తుంది. అందుకే దేవుడు కూడా దావీదు పక్షాన ఉండి మరి దావీదుని గనపరిచినట్లుగా మనం చూసాం. సమూయేలు నిలమని అతడు గనపరిచినప్పుడు ఎంత ఘోరం అండి. అక్కడ
అతడు ఎక్కడ ఎంతటి వాడు, గొర్రెలు కాసేవాడు, పిలిపించేదాకా అన్నగారులు అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉండి ఉంటదండి? సేమ్ అయి ఉండదా? ఎందుకంటే ఇంత యుద్ధం తెలిసిన వారు మా తమ్ముడు గొర్రెలు కాసేవాడు మా ముందు అభిషేకం పొందుతున్నాడు అని. చూసారా? మనం అనుకుంటే కాదు అది. దేవుని కొరకు అటువంటి సాహసం ఉంటే నిన్ను అందరిలో అభిషేకిస్తాడు. ఆ సాహసం లేనప్పుడు ఘనతలు రావండి. ఘనత ఊరికే రాదు, పనులు బట్టే. కానీ నిజంగా ఈ దినాల్లో కొంత గొప్ప వాక్యం తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళినా మాకు ఆశే. కానీ ఒక్కటి, అవకాశం వచ్చినప్పుడే మాట్లాడాలనుకుంటాం, అంతేగాని ఎగిరి దూకి అంటే నేను చెప్తా అంకుల్, నేను చెప్తా అని నా భర్త అలా అనే వ్యక్తిగా, నేను ఇక్కడ అట్లా అనే వ్యక్తిగా. ఎందుకంటే మాకేంటంటే, అయ్యా నీ చిత్తము, నీ పిల్లలుగా మేము అర్హులు అనుకుంటే ఎవరొకరిలో నువ్వు ఇస్తావు అని నమ్మకంతో ఎదురు చూస్తాం. ఆ నమ్మకమే మమ్మల్ని ఇలా తీసుకొస్తుంది అనమాట. మరి నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్తానని కేజీ అక్కకి తెలియదు, కానీ సడన్ గా ఒక రోజు సాక్ష్యం పంచుకోమంది. అప్పుడు నేను చెప్పాను, అక్క ఇలా స్త్రీల మధ్యకి వెళ్తా అన్నప్పుడు మరలా సడన్ గా అక్క ఫోన్ చేసి వాక్యం పంచుకోమా, నీకు తెలిసిందే అలా మళ్ళా అలాగే మందిరంలో కూడా వరుసల ప్రకారం స్త్రీలుగా సహోదరులుగా మీరు చెప్తున్నారు, కానీ అది నాకు తెలియదండి. నేనైతే ఎవరు మామూలుగా చెప్తూ ఉంటారు అనుకున్నాను, కానీ అందరికి సమయం ఇవ్వబడుతుందని నాకైతే తెలియదు. అప్పుడు ఆ తర్వాత అక్క ఒకరోజు ఫోన్ చేసి, ఎన్నికడ మేము పేర్లు ఎక్కించుకున్నాం అందరితో పాటు, ఎందుకంటే నువ్వు ఇక్కడ సంఘంలో వస్తున్నావు కదా, అందుకే నీకు వేరే పనులు ఉండి రాలేకపోతున్నావు, కలవలేకపోతున్నావు, అయినా ఏం ప్రాబ్లం లేదు, ఈ దేవుని వాక్యం చెప్పు అన్నప్పుడు అప్పుడు నన్ను ఒకటి మనసు అనుకున్నాను, అయ్యా నేను ఆదివారం వెళ్ళట్లా, అయినా నాకు అవకాశాన్ని తీసుకొచ్చావు, అయితే ఇచ్చే నీకు బాధ లేనప్పుడు చెప్పడానికి నాకు కూడా బాధ కదిలేనాయన అని నేను సంతోషంగా నిలబడి ఆ రోజు ఇక్కడ వాక్యం పంచుకున్నాను. అలాగే ఏదేమైనా దేవుని విషయంలో మరి ఆ నమ్మకము, ఆ ప్రేమ దేవుని పట్ల ఉంటున్న ఆ ఉద్దేశాలే మనల్ని ముందుకు తీసుకొస్తాయి తప్ప ముందుకు మనుషులు మనల్ని తీసుకురారు. ముందుకు తీసుకొచ్చి దేవుడు మాత్రమే. అందుకు అభిషేకించినప్పుడు మరి ఆ సౌలు అభిషేకించినప్పుడు అయ్యో సౌలు నన్ను చంపుతాడు అన్నప్పుడు మరి ఏమన్నాడండి? అప్పుడు నువ్వు ఒక పెయిన్ తీసుకుని ఏదో ఒకటి చెప్పి వెళ్ళవయ్యా, ఎందుకంటే నేను కనుగొన్నాను అతన్ని, అతడు ఎంతో చక్కటి వాడు అన్నప్పుడు మరి ఆ సౌలు అంటే సమూయేలుకి చాలా భయం వేసేది, ఎందుకంటే తెలిస్తే చంపుతాడేమని. అయితే రహస్యంగా వెళ్ళి అతన్ని మరి అన్నగారిని పిలిచినప్పుడు వెళ్ళి నేను కోరుకునలేదు అన్నాడు. అయితే మరి ఇంకా తర్వాత మనకి 16వ అధ్యాయములో 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనం ఏంటండి లక్ష్య పెట్టి? మనుషుల్లో అవి ఇవి మనం అవి మాత్రమే లక్ష్య పెడతాము. ఏంటి? ఎవరైనా దూర ప్రాంతానికి వచ్చినప్పుడు సిస్టర్సే కావచ్చు, బ్రదర్సే, మనం ఏమనుకుంటాం, ఎవరు వస్తున్నారంటే ఎలా ఉంటారు దైవజనులు ఏంటారు, మనకి టీప్ టాప్ గా వాళ్ళు వచ్చినప్పుడు అబ్బా ఉన్నారు అని మాట్లాడుకుంటాము. అంటే ఏం చక్కగా నిజం ఫారెన్ నుంచి వచ్చినట్లున్నారని రకరకాలుగా అనేవాళ్ళు ఉంటారు. కొంచెం సామాన్యంగా రెడీ వచ్చినప్పుడు ఓహో ఈయనేంటబ్బా చాలా సింపుల్ గా ఉంది. మనం రూపాలన్నీ ఆకడతాం, కానీ వారిలో ఉన్న భావాన్ని మనం ఆకడతాం. మానవ బుద్ధి ఎప్పుడు ఇక్కడ పై రూపాన్ని మాత్రమే చూస్తాం మనం, కానీ ఎప్పుడు దేవుడు అలా కాదు. నీవు వస్త్రాల విషయంలో సరే మనం కొంచెం టాప్ టీప్ గా రెడీ వచ్చేవాళ్ళు, అబ్బా సిస్టర్ ఎప్పుడు అబ్బా ఎప్పుడు తగ్గదు సిస్టర్ చాలా బాగా అని, ఇవన్నీ ఇక్కడ పనికిరానివే. దేవుని ఉద్దేశంలో వస్తే దేవుడు అంతరంగం మాత్రమే చూస్తాడు. ఆ అంతరంగంలో ఉండేది బాగుందంటే ఆ వ్యక్తి ఎట్టివాడైనా దేవుడు ఏం చేస్తాడు? పైకి తీసుకొస్తాడు, పై నుంచో పెడతాడు. కానీ మనం ఎప్పుడైనా మనకి అనుకూలంగా వారు లేనప్పుడు, ఇప్పుడు ఎవరైనా వస్త్రాలే సరిగ్గా లేవనుకుందాం, లేకపోతే వాళ్ళు మామూలుగా ఏదో సింపుల్ గా ఉన్నారు, లేకపోతే అసలు సింపుల్ గా చూడటానికి కూడా ఒక చిరాగ్గా ఉన్నారు అనుకో, మనం ముందుకు తీసుకెళ్తామండి? కాదు. మనం ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడతామా? ఏంటి అమ్మ కొంచెం వెనక్కి కూర్చోమ్మా అని ఏదో ఒకటి మనం అంటాం, మానవ స్వభావం. కానీ దేవుడు అలా కాదు. నువ్వు వెనక్కి కూర్చుండి వాడివైనా నీవు దేవుని దృష్టిలో నీవు అనుకూలంగా ఉన్నావంటే దేవుడు ఏం చేస్తాడు? వెనక కూర్చునేవాడు ముందుకు పిలిపిస్తాడు. అది ఎలాగంటే అది దేవుని కార్యాలకి వశమైంది కనుక. ఒకసారి నేను అట్లా ప్రార్థనకి వెళ్ళి వెనక్కి కూర్చుండో సిస్టర్, ఎందుకు వెనక్కి కూర్చుంటున్నావు అని,
ముందు కూర్చోవచ్చు కదా, వెనక్కి కూర్చుంటున్నావు అంటే నేనన్నా, సిస్టర్ వెనక్కి కూర్చుంటే నువ్వు అనుకుంటున్నావు, ముందు కూర్చుంటే వెనక్కి కూర్చుంటే నా పక్కన దేవుడు కూర్చున్నారు సిస్టర్. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తగ్గించుకుని ఎక్కడైనా కూర్చుంటాను. నేను కూర్చుండే ప్లేస్ లో నా దేవుడు కాడ కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు నా తగ్గింపులో ఏమి తేడా ఉందలే అని నేను అనుకుంటాను. చాలా మంది ఎదురు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎదురు కూర్చోవాలి అది తప్పనే, కానీ ఎదురు కూర్చున్న నీ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి? నేను అనేది ఏంటంటే, చాలా మంది ముసలిదనవ వెనకాల కూర్చున్నా అంటారు, కానీ నేను అనేది వ్యత్యాసాలని కాదు, కానీ వెనకాల కూర్చున్నా ముందు కూర్చున్నా మన లక్షణం బట్టే ఉంటుంది. కానీ వెనక కూర్చుని నీవు దేవునికి ఇష్టం సరిగా ఉన్నావంటే ఖచ్చితంగా ఎవరొకరి నుండి దేవుడు నేను ముందుకి పిలిపిస్తాడు. అట్లా మరి దావీదు కాడ అంతే. ఆయన ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆయన వచ్చేదాకా మీరు ఉండండి. ఉండలేరా, వెయిట్ చేయలేరా అంటే, చూడండి, ఒక సామాన్యమైన వాడి కోసం ఎవరైనా వెయిట్ చేస్తారా? ఇప్పుడు మనం ఏమున్నాం, మందిరంలో ఎవరైనా వాక్యం పంచుకోవాలి, ఆమె కోసం వెయిట్ చేయాలా? 10 వచ్చాం, ఆమె ఇంకా రాలేదు, ఆమె కోసం వెయిట్ చేయాలా అని మనం అనొచ్చు. కానీ దేవుడు అలా కాదు కదా. నా బిడ్డ విలువైనది, మీరు వెయిట్ చేయవలసిందే. కానీ నిజంగా దావీదు ఆ విషయంలో సమూయేలు ఆశ్చర్యపోయాడు. ఏంటయ్యా, అందరిని పిలిచాను, ఎవరిని దేవుడు కోరుకోలేదు అన్నాడు. నేను వీళ్ళు కోరుకోలేదు అన్నాడు, ఇంకెవరైనా ఉన్నారన్నాడు. కడసారి వాడు ఒక్కడు ఉన్నాడు. అయితే పిలిపించయ్యా చూద్దాం అన్నప్పుడు అతడు రాగానే, అతడు కరసడు ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెలు కాయచున్నాడు అరణ్యంలో అన్నప్పుడు, సమూయేలు నీవు ఆయన పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడును, చూచుట్టుకు సుందరుడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవేగా. చూసారా, నేను కోరుకున్నవాడు ఇతడే. మనం సమయాలు మనకు నచ్చిన వాళ్ళకి ఇష్టకుంటుంటాం. ఈ సిస్టర్ పర్వాలేదులే, కానీ మనం అనుకుంటే కాదు, జ్యోతి పర్వాలేదని దేవుడు అనుకోవాలి. నా బిడ్డ పర్వాలేదు ఇవ్వండి అని దేవుడు అనుకుంటే ఆ అవకాశాలు మనకు వస్తాయి. కానీ వాళ్ళ దేవుడు తన చిత్తం మన పట్ల ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని ఆపినా అవి ఆగవు. ఏదో రీతిగా దేవుడు మలుపు తిప్పుతూనే ఉంటాడు. ఒకవేళ మనల్ని ఎవరైనా, అమ్మో ఈమె చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, మన మీద తక్కువైపోతుంది